రేవతి గారు వచ్చారా? వచ్చారన్న. రమేష్ గారు, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇప్పటికే చాలా పాండమిక్ లో వి మస్ట్ టాక్ అనే క్యాంపెయిన్ తీసుకొని ఈ ప్లాట్ఫామ్, ఈ కాల్స్ కానీ అన్ని ఇనిషియేట్ చేయడం జరిగిందండి. వి మస్ట్ టాక్ అనే క్యాంపెయిన్ ఎందుకంటే ప్రతి పాండమిక్ లో పనిచేస్తున్న కోవిడ్ వారియర్స్ కానీ, ప్రతి ఒక్కరు విలేజెస్ లో కానీ, ప్రతి ఒక్కరు సర్వీస్ చేసే హోప్ ఛాంపియన్స్ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సపోర్ట్ పొంది వాళ్ళందరూ కూడా సేవాభావంలోని ముందుకెళ్ళి ఎంతో మందిని కాపాడారు. కోవిడ్ మేనేజ్మెంట్ చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండగానే ఎమర్జెన్సీ వరకు వెళ్లకుండా దీన్ని ఎంతో మందిని కాపాడుతూ వచ్చారు. వేలాది మందికి హెల్ప్ పొందారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. ఎన్టీఆర్ ట్రస్ట్ మందుల మీద కూడా చాలా లక్షలాది రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా బతికించడానికి, ప్రాణాలు బతికించడానికి అని చెప్పి ఎంతో మందికి వాళ్ళ ఇంటి దాకా కూడా వెళ్ళి చాలా మందిని బతికించడం జరిగింది ఈ హెవీ పాండమిక్ సమయంలోనే. అందుకు ఈ వైఫై విత్ యూ ఫర్ యూ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని, హోప్ హెల్ప్ సైకిల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని, అలాగే మనం చూసుకుంటే SOS TDP అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని, 3 కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అపోజిషన్ లీడర్ గా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ గారు అయిన లోకేష్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొని ఏ క్రైసిస్ ఉన్నా కానీ, ఏ సందర్భంలో అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఆంధ్రప్రదేశ్లోని ఏ తుఫాన్లు వచ్చినా కానీ, ఏ ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు కానీ, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇలాంటి సందర్భాన్ని తయారు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ప్లాట్ఫామ్ నుంచి ఇంతమందికి సేవ చేసే విధాన్ని కల్పించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు డాక్టర్స్ కానీ, హోప్ ఛాంపియన్స్ కానీ, ఈ కోవిడ్ సమయంలో, పాండమిక్ సమయంలో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందుకు అందరికీ కూడా ఇక్కడ కాల్ జాయిన్ అందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అందరికీ కూడా ఆహ్వానాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడే చెప్పాను మీకు 3 ప్లాట్ఫామ్స్ గురించి. హోప్ హెల్ప్ సైకిల్, SOS TDP కానీ, వైఫై కానీ, విత్ యూ ఫర్ యూ కానీ 3 ప్లాట్ఫామ్స్. SOS TDPలో ఏంటంటే ఎమర్జెన్సీగా ఉన్న ఎవరన్నా ఎమర్జెన్సీలో ఉండే వాళ్ళని వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కాపాడడం కానీ, SOS TDP తర్వాత మనం చూసుకుంటే హోప్ హెల్ప్ సైకిల్లోని హోప్ ఛాంపియన్స్ అంటే ITDP నుంచి, తెలుగు యువత నుంచి, TNSF నుంచి చాలా మంది ముందుకొచ్చారు. యువత నుంచి ముందుకొచ్చారు. వచ్చి మేము కూడా ఈ హోప్ ఛాంపియన్స్ కింద అవుతాం, మేము కూడా సేవ చేస్తామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అందుకు దయచేసి మీరందరూ కూడా ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. సార్ జాయిన్ అయ్యారు. సార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద వెబినార్. This webinar is supported by NTR Trust on the campaign of We Must Talk. We must talk. Why we choose this word? We must talk is NTR Trust and all the pandemic frontline warriors have to talk. So that's the whole reason why we initiated this campaign, We Must Talk. During this pandemic, NTR Trust have initiated several platforms, service platforms like Hope Help Cycle, SOS TDP, Wi-Fi, with you for you. So NTR Trust has supported a lot of victims during the COVID, and NTR Trust have
supported with medicines, spent lakhs of amounts to just support nook and corner of the people in Andhra Pradesh. On behalf of NTR Trust, we must talk webinar would like to introduce the distinguished guest. Sir, he needs no introduction. The nation today breathes his inspiration. A generation from him has understood that it's not money that can drive philanthropy, but it's the intention to help. Breaking all narrow domestic walls. If someone has won hearts in this era with humanity, it is him, the proudest son of our soil. Welcoming the brother of nation to this session. And we are extremely delighted by his presence here. Sonu Sood sir, welcome to our platform, NTR Trust, We Must Talk. Thanks a lot for joining the call, sir. And I would like to introduce Chandrababu Naidu garu. He needs no introduction. He is a visionary, and his vision is helping in these times of hardship. As everyone knows, he is the best crisis manager of the country. In any circumstances, in any disastrous condition, he stood for the nation as a savior. Be it Hudhud, Orissa cyclone, Uttarakhand cyclone, Titli cyclone, economic crisis, digital transaction, creating a new IT era. He was described as hidden 7 working wonders of the world by Oracle Corporation. And Genome Valley, which is producing a lot of vaccines during the COVID, was his brainchild. So, sir, we can draw parallels between you two great personalities. I can say, you arranged a flight to get 117 students, medical students from Russia, stranded students from Russia to India. And way back in 2013, CBN sir had also arranged flights to get 120 stranded passengers from Uttarakhand to their families in AP. So we can draw parallels between you two great individuals, sir. I will take the privilege to leave the room open for exchange of views between the Messiah of the nation and best crisis manager of the country. Sir, I would like to request from this call, sorry to interrupt, rather than opening remarks, if you two great individuals, personalities have interaction, that will be a great insight to the nation, sir. Thank you very much. Sonu Sood sir, welcome, and over to you, sir. Thank you. Thank you. Good morning to all of you. Morning, Respected Sonu Sood garu, Mr. Vijay, Mr. Lokeshwar Rao, and also frontline warriors, and who experienced this crisis. They are also here. For everybody, once again, good morning. Today, first of all, I want to introduce Sonu Sood. I know him, but first time I read about so many articles during this crisis. When all labor, migrated labor, they wanted to go to the respective residences or destinations. At the time, there was so much of crisis. I have seen him. He came on roads, how he monitored, and ultimately, what all possible within his limits he has done. Again, I have seen him, one more incident in Madanapalli. That incident, even students, daughter and son, wife, they don't have bullocks to plow the land. They used their daughter and family members. It was a very moving situation. Then immediately he came to their rescue. He has done even to give some tractor support like that. And also at that time I spoke to him. I was totally impressed. He's a real human being. Whenever society is in trouble, it is our duty to serve the people. Or otherwise there is no meaning for our money. There is no meaning for our lives. This crisis, COVID,
It is not one place. It is a global crisis. It will take some more time to recover also. People had a very, very sad experience. Broken families, miserable families. Economically, they are all very, very problematic. And also this crisis, if you see why I am saying this, frontline warriors, all of you, I really appreciate all of you. You have done extraordinary work. Even relatives are unable to serve the COVID positive patients. At that time, these frontline warriors, either doctors or supporting staff, nurses, or police, and also even so many people who helped them, they have done extraordinary service. Because of them, even today, there is a feeling, not only feeling, so many people who saved their lives. I salute all of you. And at the same time, this crisis, if you see, if you leave it to only governments, even some governments were watching globally. Some governments have done very, very quick. They are able to recover to a certain extent. Some of the governments, we are having some problems also. But at the same time, as NGOs or best human beings, what all possible, we have to do our best. I have seen so many crises, but this is never expected, never imagined. I have seen Hudhud in the recent times. One city and 2-3 districts totally destroyed. Within 8 days, we were able to recover totally. Normalcy we were able to establish. Then I started moving from the place. I was in a bus. There is no shelter for me, but we have done. Like that, I have seen hurricane, even super cyclone, which crossed Orissa, Bhubaneswar. At that time, I was CM for United Andhra Pradesh. Never I fixed my boundaries. Immediately, I asked my people to move to Orissa. And we saved people. We extend all the support what all possible from government of Andhra Pradesh. And also recently, Titli, Tufan, all these things we handled. Even Uttarakhand floods. We are able to evacuate all victims from there by special flights. And we are able to safely reach them immediately to their respective destinations. These are all various, not only this is only few I am mentioning. Like that, we have done so many things. But this crisis, COVID, we have to protect ourselves. It is an unknown enemy. We don't know who is having COVID, and we have to protect ourselves. And also we have to protect our families. We have to protect our people. It is a continuous process. Wave 1 we have seen. Wave 1, we had so many miserable stories. From the beginning, what all possible, we have done our best. If you see here, Wave 1, I had so many meetings with frontline warriors, and we identified some of people. Now Lokeshwar Rao is here. He is a NRI, doctor in America, but he is doing online telemedicine services continuously. But his formula is working. That protocol is working very well. We are very happy about it. Wave 1, Wave 2, Wave 1, we are able to do some help. Wave 2 also, we intensified again, free distribution of medicines, oxygen concentrators, telemedicine service, and also food supply. All these things, what all possible, we have done our best. All the details Mr. Vijay has rightly mentioned, we have done.
even very cost-effective model. I'm very happy Lokesh Rao has done initial stage, first wave, if you see, mask, social distance, and also online working, sanitization, all these things we have promoted. During wave 2, we are saying very clearly, this is much more dangerous compared to wave 1. So many casualties, and also side effects, and also black fungus, white fungus, yellow fungus, this type of infections. It is much more dangerous and also very pathetic conditions. Even some governments are able to do better, some governments are unable to do. I don't want to comment here. Here, beyond political, we want to act. But ultimately, nobody can replace governments. Even I will do only little bit. Even Mr. Sonu will do better than that. But all of us also can do. But government is having absolute powers and resources, either financial resources and powers to acquire medicines, and also doctors. Even they can engage emergency services from everybody. All these things are possible. So governments has to play more positive role, but all of us has to supplement as a responsible citizens, and also some NGOs, those who are interested to serve all these things. Ultimately, we had a very bad experience as on today. Not only India, so many countries, for that matter, we had a bad experience. And at the same time, now people are saying there will be third wave also, wave 3. We must be careful. For all these things, vaccine. If you go for vaccine, first vaccine, it will protect us. Second vaccine, it will be more advantage. Even anybody will get COVID positive, even then it will be mild. From home only, they can take treatment. In this wave 3, we must be prepared for that. What all possible for everybody. We have to work together. Even I am really appreciating all of you. We had experiences now. Wave 1, how it has happened. Wave 2, how it has happened. How it is going to happen, if at all, wave 3. There are some discussions also. Originally, vaccine will be given only 60 years and above. Then government has decided 45 and above we have to give vaccine. Meanwhile, COVID had a host of 18 years or 20 years and above also. Some youngsters, 25, 30 years are also died. And also now it is attacking children from 2 years, even not only 2 years, even newborn babies also. That is the scenario today. But one solution for all of us, casualties compared to old people and children below 18 years, it is less. That is only advantage for us. Globally, it has been proved. But ultimately, what all I wanted to request all of you, how to prepare wave 3 while acknowledging all your services for wave 1, wave 2. Now cases are coming down. We don't know when it is going to pick up. Even England, they have given 2 vaccines, around 60% like that population. Even now, wave 3 is there, but mild. Even in America and other countries, they are facing same problem. As a country, even Government of India has announced
even vaccine above 18 years also. Now trials are going on, 2 and 18 years age group also. All these things are going to happen in the near future. But COVID cannot wait all these things. We have to protect, take precautions. Under the same time, we have to go for vaccination. Even after vaccination also, we will become a carriers. I have seen some of the people, 2 vaccines, even then they got it. It is a mild effect, but they are able to cure at home with a little bit expenditure, with some medication, light medication. And some people have died with some other side effects, heart problems, all these things, it is going on. So with all these things again, to bring normalcy, it is our responsibility. All frontline warriors, you are having so much of experience. You have to give all your experiences for future, how to prevent COVID wave 3. I really appreciate Sonu Sood is the best example, is an icon. Whenever there is a need, he won't think even 1 minute. Immediately, he used to respond. That is his nature. I'm very happy for that. By taking him as a spirit, all of us has to work in that direction. Even I am seeing Lokeshwar Rao from America. He is available 24/7. I really appreciate him. That is his commitment. And also NTR Memorial Trust, they have done very well. Mrs. Bhuvaneswari and also Rajendra Kumar, they have extended all the support. We created one of the best ecosystem, what all possible within our limits in mobilizing funds or spending money, giving oxygen plants. Even he has given so many oxygen plants. Even NTR Memorial Trust sanctioned 6 oxygen plants. And all these things we are doing. With this again and again, I am thankful to you on behalf of the society for your extraordinary services. Even I have written letters to all frontline warriors for your service, extraordinary services. Now, one side, we have to take the support of the governments, and at the same time, we have to move to protect ourselves against wave 3. With this, I am thanking all of you. Thank you, one and all. Sonu Sood, sir, please unmute yourself and sir. The Andhra Pradesh want to listen from you, sir. So, an example for a lot of youngsters. Please unmute, sir. Yes, sir. Thank you. So thank you so much, sir, for your kind words. You have been an inspiration always. I would, before I speak about COVID, I would like to say that when I started my journey as an actor, and I used to shoot in Hyderabad and all these neighboring places, and I always used to say Hyderabad looks so beautiful. It's so well maintained. The kind of infrastructure that has come, the IT that has come. How come this is so beautiful? And the only name that used to come was, it's only because of Chandrababu Naidu, sir. And he's the man, he's the visionary who gave this facelift to this whole state. And I always used to tell my staff and the co-actors, hey, can we take Chandrababu Naidu, sir, to our states also for some time so that we can also see that progress. So I think that was my introduction to you. Till I met, till we connected during the COVID times, and it's really a pleasure, sir. Always, getting inspired by the great work that you have been doing, and I always say that Andhra, Telangana now, it's been my second home. My wife is from Andhra. She's a Telugu. I don't know how many people know that, from the Godavari district. So there's a certain connection that was always there before even I started my movie career, and all the love that has been given, that brings me back again to my, I would say, my people. And with COVID, I think the bond has grown stronger.
We have connected with so many people, so many heroes. And a small example I would like to give is that when when I was sending people back home, I connected to almost 1 million people who approached me during the migrant movement. And and when once the first wave subsided, and these people had their education problems, their healthcare problems, and their employment. So I started this platform called Pravasi Rozgar, which was later, called Good Worker with Temasek. We've given employment to almost close to 2 lakh people, done almost 2,400 surgeries, many in Andhra and Telangana, most of them. And, obviously education also. And I realized that people thought that second wave has subsided and everything is coming to normal. Actually, second wave started even before the second wave actually began. The second wave for me was the problems that people had because of the first wave. They had lost their jobs. They didn't have money to feed their families. They didn't have employment. They didn't have money to get treated. So actually, we were living in that second wave. But the second wave, we again that hit the COVID thing where people were losing lives, and all these people that I connected during the first wave, all these people became my workforce. They said, sir, we are in, Vikarabad, we are in Vijayawada. So how can we help? You had helped us go back to our homes. So they became my warriors. And, I always used to say one thing that, we can only work if you are available 24/7. It's not that, okay, I'm busy, I can give 4 hours. I said, in the middle of night, someone has a medical emergency, I'm going to call you in the middle of night that you have to help. This is a very one example that I would like to give. Varun is there also today in our forum, and in the night at 2:30, once I got a image on my WhatsApp, which one image which said oxygen level 60, and there's no message from where that random WhatsApp became, just a picture of that oximeter reading 60. So I called that guy and he said, "Where are you?" He said, "Sir, I'm in Kokatpalli in Hyderabad, and this is my father's oxygen level, and I don't know whether he's going to survive or not." So I called Varun around 1:32, and whole night we were coordinating. We took him to the hospital. We gave him some emergency, oxygen levels we improved, and then he was shifted to that hospital. And 4 days ago, he was discharged. And I said, can you send me the picture of your father? And the father was hale and hearty. And I thought that, if I would have thought that, should I call someone at 2 o'clock in the night or 3 o'clock, disturb a doctor or someone, so that gentleman wouldn't have survived. So my request to all of you is, when you need to call someone or you need to save a life, just call them. Don't think also. I have disturbed Chandrababu Naidu sir also once, in the middle of night. I messaged him, "Sir, please help." And someone from your team shifted a patient in the first wave from one hospital to other, and we got to save them. So the biggest lesson that I learned during these 15 months is that don't think so that we are not capable to do something. Sometimes a lot of people say, where to start, I don't know. How to help, I don't know. I'm financially not capable to help anyone. So how can I help? I'll become one big businessman, or I'll earn a lot of money, then I'll start my help. So my suggestion to all of those people is, don't underestimate your power. You don't need money to help. You just need that one phone call to call someone for help. If someone is having a problem, you can call any one of us. That's why there's a problem. And if you are able to save that individual, I think you have done your job as a warrior. So I feel COVID is the biggest professor that the world saw. It taught us empathy. It taught us what humanity is. It taught us how a normal person can save a life. So take it as a lesson of a life that, it's not about whether you are capable of doing it or not. You have to believe you are capable of doing it. I as an individual, I always used to act. I never knew that I can get 12,500 students from places like Kyrgyzstan, Kazakhstan, Uzbekistan, Russia, Philippines, Georgia. But I got them because I believed that I can get them. I was sending medicines, I was sending injections to people, I was trying to get them ICU beds, oxygen. So I'm learning every single day. Every day I wake up,
there's someone who teaches me a lesson that, Sonu, you can do it, and I try to do it. Like I said, we are starting with almost 18 oxygen plants across the states. So people say, yeah, why not Punjab? You are from Punjab. Why not Maharashtra? You are living in Maharashtra. So my first 4 plants are coming in Andhra and Telangana, one in Kurnool, Nellore, Hyderabad. We are planning, and one more place we are hunting for, which is a very genuine one. So my point is, humanity doesn't have any religion, any creed, any caste, any state. So I think we have to do and set examples for everyone. Like Sir said, when the crisis had hit, and he had gone to Orissa and Uttarakhand and all these places. I think that is the biggest example of an individual that you can do anything if you believe that you can do it. And today, I don't know what all is written in fate, but this is our first step. I read a very nice thing in the morning. When you become rich and famous, don't try to improve the standard of living, but try to improve the standard of giving. So you have to be kind to the word, and we read our lectures, whether it's history, geography, or all these in all these classes. I always request, it's very important to have a lecture of humanity, empathy, where from first standard till you are doing your engineering or your medical, we have to teach how important it is to learn about humanity and empathy, and especially to our kids. When they ask for those expensive cars or the best life system, you have to teach them how we can go to a needy place and give them some ration, or adopt few kids for their education. So I think that's what I have learned. That's what I'm trying to learn, and I'm still open to learn. I just started this foundation called Sood Charity Foundation, and we have been doing a lot of work. And I always say that Sood Charity Foundation is not my foundation; it's your foundation. It's a foundation of 135 crore Indians. We don't need any donations. You just have to call us. So I am from Sood Charity Foundation. We need this, sir, and we'll try to make things happen for you. And I think not much to say, but like I said, you all are heroes. And thank you, thanks a ton for making me a part of this family. And yes, I'm there to learn. I'm there to follow your footsteps. And let's try to change the world, set some examples, and make this world a beautiful place to live in. Thank you. Very nice of you. Thanks a lot, sir. Though you have a busy schedule, you joined the call, and you've given a great insight. It's a wonderful message to a lot of youngsters in our state, sir. And we'll definitely follow it. And you said, clearly you mentioned that so nothing can drive anything. The only thing is the intention of help would drive the philanthropy. Thanks a lot, sir. Thank you so much. Thank you, sir. Thank you. Thank you. Thank you, Sonu Sood. We'll Sir, meet. I look forward, sir. We will meet soon. Sir, coming forward. Sir, looking forward, and I'll come and see you very, very soon there. I will come for you, sir. Yeah, at the earliest we'll meet. We'll work together. I'm very happy. Yes, I'm sir. proud of you. Sir. Nation is proud of you. Sir, thank you so You much. are a great icon for serving the people when there is a need. Even everybody is taking some inspiration from you. As you rightly mentioned, there is no word impossible. Everything is possible. Only initiative is important. There are so many people, but they never initiated. But whenever there is a crisis, he is coming forward, and every day is learning. There is moving from strength to strength. Even during this crisis, I have seen so many pathetic stories, so many problems. Even I used to talk every day 20, 30 phones, either consoling them or helping them. Even sometimes some families, totally 4 or 5 members of a family totally died. You can imagine the problem. Even Supreme Court intervened. All parents were died. Children have become orphan. These were, even we may give some money, but we are unable to give
family support. There are so many lessons all of us are learning, but very, very pathetic. But how to act, all of us has to act. I am very happy. There is a lot of work for all of us, what all possible, apart from governments. We will do our best. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరి తరపున మనస్ఫూర్తిగా సోను సూద్ గారిని అభినందిస్తున్నా. ఇక్కడ ఎవరైతే కోవిడ్ హీరోస్, some of them then I have seen, to serve the people, they lost their lives. They know very well it is vulnerable, but never they are afraid, and in the process they sacrificed. Really, they are all heroes. We have to salute all of them. We have to pray their soul rest peace, and also they are all best examples for all of us to give continuous spirit to move forward. కాబట్టి మీ అందరిని కూడా ఎవరైతే ఇక్కడ ఉండే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆర్ హీరోస్ ఆర్ ఛాంపియన్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ స్పిరిట్ నిరంతరం కొనసాగాలి. మనలో ఉండే మానవత్వాన్ని మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాంటి దానికి మీరు అందరూ ముందుకు రావాల్సిందని కోరుతూ, మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, భవిష్యత్తులో వేవ్ 3 వస్తే ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ కావడం చాలా అవసరం. దానికి కూడా సిద్ధంగా మనం కోరుకుంటూ, ఇప్పుడు యాజ్ యూజువల్ ప్రోగ్రామ్ నెక్స్ట్ విజయ్ వాట్ ఈస్ నెక్స్ట్ మనకి వరుణ్ ఇప్పుడు సోను సూద్ గారు ఇంట్రడ్యూస్ చేశారు సార్. వరుణ్ ఏంటంటే ఆయన కోర్ కమిటీలోని హీఈస్ ద మెంబర్ ఆఫ్ ది సోను సూద్ ఫౌండేషన్ కోర్ కమిటీ మెంబర్ సార్. సో హీ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ సార్. He's from Chittoor, sir, scientist. So మన ట్రాక్టర్ ఏదైతే మదనపల్లి ఇచ్చారో అప్పటి నుంచి కూడా he's working with Sonu Sood sir. So you want to give his insight, Varun? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం అండి వరుణ్ గారు. నమస్తే సార్. సార్ ఇందాక సోను సూద్ గారు మెన్షన్ చేసినట్టు మేము ఆయన కమిటీలో లాస్ట్ ఇయర్ నుంచి ఒక కోర్ కమిటీ మెంబర్గా తీసుకోవడం జరిగింది సార్. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆయనతో పరిచయం మదనపల్లి ట్రాక్టర్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏర్పడిన పరిచయం ద్వారా నేను కూడా ప్యారల్గా కొన్ని యాక్టివిటీస్ చేయడం, ఆ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేయడం తద్వారా తీసుకున్నారు సార్. సార్ మా ఫౌండేషన్ అంటే సోను సూద్ గారి ఫౌండేషన్లో క్రియాశీలంగా ఎంత ఉంటున్నాను సార్. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఆ వాలంటీర్స్తో కూడా పాలు పంచుకొని ఎన్నో యాక్టివిటీస్లో మేము కంబైన్డ్ ఎఫర్ట్ పెట్టి పనిచేయడం జరిగింది సార్. అద్భుతంగా హోప్ ఛాంపియన్స్ అందరూ కూడా నాకు కూడా గ్రౌండ్లో చాలా మంది సహకరించారు సార్. మ్యూచువల్గా ఇద్దరం కూడా సహకరించుకున్నాం సార్ చాలా చోట్ల. వెరీ వండర్ఫుల్ ఇనిషియేటివ్ సార్. సార్ ఇంకొక విషయం సార్, మా సోను సూద్ గారి ఫౌండేషన్ ద్వారా ఒక చిన్న స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఒక 1 minute మీకు ఇస్తాను సార్. సార్ మాకు ఫౌండేషన్లో టీమ్స్ కొన్ని బేస్డ్ ఆన్ ద నీడ్ కొన్ని కేటగిరీస్గా సెగ్మెంట్ చేయబడింది సార్. అంటే బ్లడ్కి ఒకరు, హాస్పిటల్ బెడ్స్కి ఒకరు, ప్లాస్మాకి ఒకరు, ఇంజెక్షన్స్కి ఒకరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజెక్షన్స్ అండ్ హాస్పిటల్ బెడ్స్ టీంలో ఉండేవాడిని సార్. సో ప్యారలల్గా కాంటాక్ట్స్ బిల్డింగ్ టీమ్ ఒకటి ఉండేది సార్. దాంట్లో కూడా నేను మెంబర్గా ఉండేవాడిని సార్. మేము ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఒక్కొక్క ప్రతి ఊర్లో ప్రతి సిటీలో మాకు పరిచయం ఉన్న డాక్టర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, హాస్పిటల్ సిఇఓస్, ఎండీస్ ద్వారా సార్ ఎప్పటికప్పుడు బెడ్ డీటెయిల్స్, ఎన్ని బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి, ఆ డేటాబేస్ ద్వారా సార్ నెక్స్ట్ ఎవరు డిశ్చార్జ్ అవుతున్నారో తెలుసుకొని వాళ్ళ ద్వారా ఇండివిజువల్ నేను కలెక్ట్ చేసుకున్న డేటాబేస్ ఒక 400 పేషెంట్స్కి వెళ్ళిపోయింది సార్. ఆ ఫౌండేషన్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మేమందరం ఒక దాటి మీదకి వచ్చి ఆ ఫౌండేషన్ని అంటే దాని ద్వారా హెల్ప్ చేయడం వల్ల చాలా మందికి మేలు జరిగింది సార్. ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్గా సెగ్రిగేట్ అయిపోయిన వాళ్ళందరి నుంచి మళ్ళీ ఒక గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో కోర్ కమిటీ అని ఒక గ్రూప్ ఏర్పడ్డాం సార్. ఆ కోర్ కమిటీ నుంచి రిక్వెస్ట్ వచ్చిందంటే బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయి ఆ గ్రూప్లో నుంచి అసైన్ అయిపోయి కేసు క్లోజ్ అయిందా లేదా అని ఇంటర్నల్గా మాకు కేసు నెంబర్స్ ఏమీ లేవు సార్. జస్ట్ పేషెంట్ పేరే మా కేసు నెంబర్ సార్. కేసు నెంబర్స్ పెట్టి ఆ పేషెంట్ పేరు మీద ఉన్న కేసు నెంబర్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తూ రోజు రాత్రి ఈఓడి 12 o'clock 12:30కి అర్ధరాత్రి పడుకునే ముందు సార్ అందరం స్క్రూటినైజ్ చేసుకొని ఒక కాల్లో మేము మాట్లాడుకొని ఆ కాల్లో మేము ఎంతమందికి హెల్ప్ చేయగలిగాం, ఈరోజు నా ద్వారా ఎంతమందికి హెల్ప్ అయింది ఏంటి అని చెప్పి తెలుసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఎంగేజ్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయడం జరిగింది సార్. సార్
ఈ ఈ ఈ ఈ సేవ ఈ ఈ సర్వీస్ జర్నీ కొనసాగే క్రమంలో సార్ మీరు అందాక అన్నట్టు మాకు చాలా ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్. దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఒక 16 నుంచి 18 మంది చనిపోయారు సార్ ఈ లాస్ట్ 1 month వేవ్ లో. నాకు ఫ్యామిలీలో కూడా ఒక బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు చనిపోవడం. కానీ సార్ ఈసారి లాస్ట్ వేవ్ కంటే భిన్నంగా ఈసారి సార్ చనిపోయిన ప్రతి మనిషి ఎవరైతే చనిపోయారో మాకు ఎప్పుడు మేము డిటర్ కాలేదు సార్. మేము రెసిడెన్స్ గా ముందుకు పోయాం సార్. ఎందుకంటే సార్ మీరు ఒక మాట అంటూ ఉంటారు సార్, ఎప్పుడు ఒక క్రైసిస్ వచ్చినప్పుడే ఆపర్చునిటీ వస్తుంది, ఆపర్చునిటీ వచ్చినప్పుడే మీలో లీడర్ బయటకు వస్తాడు, మీలో ఒక ఫైటర్ బయటకు వస్తాడు, మీలో ఒక కాస్ కోసం నిలబడే మనిషి బయటకు వస్తాడని మీరు అన్న మాటలు సార్ ఎప్పుడు నా చెవిలో గిర్రం తిరుగుతూనే ఉన్నాయి సార్. ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాను సార్. నేను కూడా చిత్తూరు జిల్లా వాస్తవ్యుడిని. మీ మాటలు వినకుండా పెరిగే వ్యక్తిని కాదు సార్. నేను ఖచ్చితంగా మీ మాటల మధ్య పెరిగినాను సార్. నేను ఖచ్చితంగా నాకు ఇవన్నీ మనసులో ఎప్పుడు రింగ్ అవుతూ ఉంటాయి సార్. నేను ఇది ఫౌండేషన్ మెంబర్స్ కూడా షేర్ చేసుకునేవాడిని సార్. మా స్టేట్ లో యూత్ అందరూ కూడా ఈ మాట విని పెరిగారు. క్రైసిస్ ఉందంటే మాలో డిఫరెంట్ మనిషి బయటకు వస్తాడని చెప్పి చనిపోయిన ప్రతి వ్యక్తి సాక్షిగా సార్ మేము ఓకే ఈ మనిషి చనిపోయాడు, ఇట్లాంటి కష్టం ఇంకో ఫ్యామిలీకి రాకూడదు, ఇంకో మనిషి బాధపడకూడదు, హాస్పిటల్ బెడ్ లేకో, ఇంజెక్షన్ లేకో, ఆక్సిజన్ లేకో, వెంటిలేటర్ లేకో, టైంకి అంబులెన్స్ రాకో ఎవరు చనిపోకూడదు, ఈ క్రైసిస్ నుంచే మనం ఎలివేట్ అవ్వాలి, ఈ క్రైసిస్ నుంచి మనం బయటికి రావాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో తీసుకొని ముందుకు వెళ్ళాం సార్. నా వరకు కౌంట్ ఒక దగ్గర ఒక 400-450 మంది పేషెంట్స్ కి బెడ్స్ ఇప్పించగలిగాం సార్. వాళ్ళలో మేము బెడ్ ఇప్పించిన తర్వాత 2 రోజుల తర్వాత సార్ పేషెంట్ చనిపోయాడని అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది సార్. ఒక 3 రోజుల తర్వాత ఎవరైనా సార్ మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయామని చెప్పి ఒక ఫోటో పెట్టినప్పుడు ఆనందం వేస్తుంది సార్. ఈ బాధలు ఆనందాల మధ్యలో డేని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకమావరన్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మనిషి అనేవాడు మానవత్వంతో ముందుకు పోయినప్పుడు క్రైసిస్ వస్తూ ఉంటాయి. ఆ క్రైసిస్ ఆపర్చునిటీ. అదే సమయంలో ఆ క్రైసిస్ లో కూడా కొన్ని సెట్ బ్యాక్స్ వస్తాయి. యాజ్ యు రైట్లీ మెన్షన్, నేను చాలా క్రైసిస్ చూశాను, కానీ ఈ క్రైసిస్ లో వచ్చినటువంటి ఛాలెంజెస్ అదే మరిగా ఒక ఎవ్రీడే ఒక సాడ్ స్టోరీ, ఒక సఫరింగ్. అందులో ఆ కుటుంబాలు చితికిపోతా ఉంటే చాలా బాధ, ఆవేదన. ఈరోజు ఎవరుంటారు, లేకుంటే రేపేమి దుర్వార్త తినాల్సి వస్తుంది అనే ఆవేదన, ఫోన్ వస్తే భయం వేసే పరిస్థితి. కానీ మానవత్వంతో మనం ముందుకు పోవాలి, అదే చేశాం. కానీ మనం కూడా ఏంటంటే అధైర్యపడితే చేయగలిగింది ఏం లేదు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించుకొని ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ ఇంకొకరికి ఉపయోగపడగలిగి ఒక ప్రాణం కాపాడగలిగితే అదే మనం చేయాల్సింది. యు ఆర్ డన్. యు హావ్ టేకెన్ ఎ వెరీ గుడ్ స్పిరిట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఎ క్రైసిస్ మేనేజర్ ఒకసారిగా నేను చాలా క్రైసిస్ చూశాను. అన్ని క్రైసిస్ కంటే ఇది విభిన్నమైనది. ఇది అందరం కూడా డిఫరెంట్ గా కానీ మనం యాక్ట్ చేస్తుంటే ఇంకా చాలా కంట్రోల్ చేసుకున్నాడు. phase 1, phase 2లో వేవ్ 1, వేవ్ 2లో చూస్తే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రజల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ అందరిలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కొన్ని కంట్రీస్ లో సెకండ్ వేవ్ అప్పుడే వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చినా అది మనం నేర్చుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి దానివల్ల హై పెనాల్టీ పే చేశాం. ఇప్పుడు థర్డ్ వేవ్ ఉందా లేదా అనే చర్చ కంటే కూడా మనం ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలనేది మెసేజ్ వెరీ క్లియర్. నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే 8,239 కేసులు వచ్చాయి, 61 మంది చనిపోయారు. ఇప్పటికి 18 లక్షల కేసులు వచ్చాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం డిక్లేర్ చేసిన మరణాలు చూస్తే 12,000. దీనికంటే నెంబర్ ఎక్కువ తప్ప తక్కువ నెంబర్ లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ క్రిమేషన్ చేయలేని పరిస్థితి. ఆ క్రిమేషన్ చేయలేక ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్లెస్ అయితే వాటిని కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా వీళ్ళంత వరకు స్పాన్సర్ చేసి క్రిమేషన్ కూడా చేయించే సందర్భాలు చూస్తా ఉంటే, మనం ఇండియాలో ప్రతి ఒక్క కుటుంబం ఎవరన్నా చనిపోతే మనం ఏం చేస్తాం? చనిపోయినప్పుడు తుడి వీడ్కోలు ఇస్తా ఉంటాం. నేనైతే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మహాప్రస్థానం అని ఒక ప్రోగ్రాం పెట్టి మనిషి పుట్టినప్పుడు ఎంత ఆనందంగా రిసీవ్ చేసుకుంటామో చనిపోయినప్పుడు కూడా బాధ ఉన్న సెండ్ ఆఫ్ కూడా మనం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. అందుకే హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ తీసుకురావడం మహాప్రస్థానం ఒక వెహికల్ పెట్టి ఇంటికి తీసుకొచ్చి అదే వరకు ఆల్ బరియల్ గ్రౌండ్స్ అన్ని మోడర్నైజ్ చేసి అక్కడ ఫ్యూనరల్స్ అవన్నీ కూడా పద్ధతి ప్రకారం చేసే విధంగా ఆ రోజు మనం ఆలోచించాం.
ఈ రోజు చూస్తా ఉంటే మన దగ్గర బంధువులు చనిపోతే మనం చూడలేని పరిస్థితి, అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితి వచ్చింది. అది చాలా ఒకసారి తలుచుకుంటే ఇన్హ్యూమన్ అయిపోతుంది. అంటే అంత నిస్సహాయాలు అయిపోయాం. చాలా బాధేస్తుంది ఇవన్నీ. ఏది ఏమైనా ప్రతి ఒక్కరిని నేను ఒకటే కోరుతున్నా, మన బాధలు మన అనుభవాలు కూడగట్టుకుని మానవత్వాన్ని మళ్ళా పెంచుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సిద్ధం కావాలి కోరుతూ మిగిలిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా. సార్ రేవతి గారు ఉన్నారు సార్, లాయర్ రేవతి గారు. ఆమె లాస్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వరకు వెళ్ళారు సార్ ఆల్మోస్ట్. ఇంకా ఆ టైంలో లోకేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. లోకేశ్వరరావు గారు యుఎస్ నుంచి కూడా గైడెన్స్ ఇచ్చి టైంకి మనం స్పందించడం వల్ల, ఎన్టీఆర్ ట్రస్ట్ టైంకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఆమె బతికి ముందుకు రావడం జరిగింది సార్. ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకసారి రేవతి గారు మీరు మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సరే అమ్మా, బాగున్నారు సార్? బాగా సారీ సార్, మీరంతా మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చారు సార్. అందరూ కలిసి మాటలు కూడా రావట్లేదు సార్ చెప్పడానికి కోసం నాకు. మీరు ఎలాగైతే కార్యకర్తల్ని అందరినీ ఎలాగైతే చూసుకున్నారు, అలాగే మీ అబ్బాయి లోకేష్ బాబు కూడా అట్లాగే చూసుకుంటున్నారని విన్ని చాలా సంతోషంగా ఉంది సార్. నేనే దాంట్లో మెయిన్ పర్సన్ సార్. నాకు ఆక్సిజన్ లెవెల్ 32 పడిపోయింది సార్. అప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు ఎలా జరుగుతుందో కూడా అర్థం కాని, అమ్మ చనిపోయి ఉన్నారు సార్. ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో హెల్ప్ నేను అడగగానే వెంటనే స్పందించి ఆ టీం, ఒక యూత్ టీమ్ రెడీ చేసుకున్నాడు ఆయన. అసలు ఎంత పరిగెత్తారంటే ఒకరి తర్వాత ఒకరికి నాకు మాటలు చెప్పడానికి కూడా సరిపోవట్లేదు సార్. అది థ్యాంక్స్ అని ఒక మాట చెప్పి నేను అది కంక్లూషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది సార్. అది ఎందుకంటే నాకు ఈ జన్మకు పిల్లలు లేరు సార్. వీళ్ళంతా ఇంత పెద్ద ఫ్యామిలీ నాకు ఉంది సార్. వీళ్ళంతా నా పిల్లలు సార్. ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీని మీరు నాకు ఇచ్చారు సార్. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు నాకు ప్లాస్మా కూడా, అది నాది ఓ నెగిటివ్ ప్లాస్మా సార్. అసలు చాలా రేర్ గ్రూప్. అలాంటిది 24 గంటల్లో నాకు ప్లాస్మా అరేంజ్ చేయగలిగారు సార్. నాకు అసలు అది నేను మీకు ఏం చెప్పినా అది రుణం తీర్చుకోలేను సార్. నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు. ఇంకా అంతకన్నా నేనైతే చెప్పగలిగి కూడా ఏమీ లేదు సార్ ఇందులో. నాకు లోకేష్ ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేశారు. అవును సార్. అసలు ఒక బిడ్డలాగా చూసుకున్నారు సార్ నన్ను. అసలు చెప్పాలంటే ఒక బిడ్డలాగా అమ్మ అని పిలిచినందుకు నాకు మళ్ళీ పునర్జన్మని ఇచ్చారు సార్ మీరు అందరూ. నాకు దాదాపు ఇప్పుడు నేను వెళ్ళిపోయిందని వచ్చాను సార్. నాకు నేనైతే మాత్రం వెంటనే వచ్చి కలవలేకపోతున్నాను సార్ మీ అందరు. నేను కానీ త్వరలో వచ్చి కలుస్తాను సార్ నేను మీ అందరు. నేను తప్పకుండా అమ్మా, నేను అన్ని మానిటర్ చేసామ్మా. నాకు జ్ఞాపకం ఉంది, లోకేష్ ఎవ్రీడే మీకు హాస్పిటల్ ఉన్న రోజంతా చెప్పారు నాకు. మేము మానిటర్ చేసాం. మీలాంటి వాళ్ళు నా కోసం స్పందించారు సార్. నాకు అది నేను చాలా చిన్న స్థాయిలో ఉన్నాను సార్. నేను గోరంత స్థాయిలో ఉన్నాను, నన్ను కొండంత స్థాయిలో పెట్టారు సార్. మీరంతా నాకు పెద్ద ఫ్యామిలీని ఇచ్చారు సార్. మీరంతా తెలుగుదేశం ఒక ఫ్యామిలీని నాకు అప్పచెప్పారు సార్. అది నాకు బాధ, ఆవేదనమ్మా. ఎంతవరకు కాపాడుకోవాలం. చాలా క్రైసిస్ లో చాలా సమస్యలు వచ్చాయి. అందరం కూడా అన్ని ఎఫర్ట్లు పెట్టినా ఇంకా కొన్ని లోట్లు వచ్చాయి. బట్ ధైర్యంగా ఉండమ్మా. నేను అన్ని మీరైతే చాలా అడ్వాన్స్ స్టేజ్, చాలా క్రిటికల్ గా వెళ్ళిపోయారు. మళ్ళీ వెరీ హ్యాపీ. ధైర్యంగా తప్పకుండా సార్. నెక్స్ట్ నేను నా నుంచి ఏ హెల్ప్ కావాలన్నా నేను నిలబడి ఉంటాను సార్. ఇప్పుడు రమేష్ గారు సార్, పీలేరు నుంచి సార్. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఎమర్జెన్సీ స్టేజ్ సార్. ఇంకా డాక్టర్స్ కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పిన టైంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ, మన ఆఫీస్ నుంచి కానీ, లోకేశ్వరరావు గారు ఇచ్చిన సజెషన్స్ మీద రాజేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి మెడిసిన్స్ పంపించి లాస్ట్ మినిట్ లో ఆయన సేవ్ అయ్యారు సార్. రమేష్ గారు మీరు మాట్లాడాల్సింది సార్. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నారు రమేష్ గారు, మాట్లాడండి సార్. లాస్ట్ మూమెంట్ సార్, నేను బతకటానని నమ్మకం కూడా నాకు లేదు. లాస్ట్ లో లోకేష్ గారు, డాక్టర్ లోకేష్ రావు గారు నైట్ 11:45 కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నాకు ధైర్యం తెప్పించారు సార్. ఆ రోజు మొత్తం మెడికల్ టీమ్ అంతా, మన టీం అంతా సపోర్ట్ చేయించి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించారు సార్ లోకేష్ గారు. అండ్ ఐటీడీపీ వాళ్ళు, కౌతు శిరీషమ్మ గారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు అందరూ వెన్నంటుండి నన్ను బతికించారు సార్. ఈ రోజు ఇంత పెద్ద టీడీపీ ఫ్యామిలీ నా ఎంత ఉంది, నన్ను బతికించారు సార్. ఆ రోజు ఎంత నాకు బతుకుతానని నమ్మకం లేదు సార్. ఇంత ఒక్కనే ఉన్నాను. లోకేష్ రావు గారు చెప్పిన మాటలు ధైర్యం తెచ్చుకొని ఆ రోజు నైట్ బతికాను సార్. నేను మరుసటి రోజు అందరూ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించి ఆ రోజు నన్ను బతికించారు సార్. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ.
ఏంటంటే ఇది ఎవరికి అతీతం కాదు, ఏ విధంగా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా వచ్చే కొందకి సైకలాజికల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవును సార్, హాస్పిటల్ అన్నప్పుడు కూడా విజయ్ గారు ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేపించి అందరినీ కోఆర్డినేట్ చేపించారు సార్ విజయ్ గారు. తన దగ్గర కాళ్ళు పట్టుకొని నమస్కారం చెప్పాలి సార్. మీరు చెప్పినట్టు వచ్చింది ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో ఫస్ట్ మీకు ఆత్మవిశ్వాసం కల్పించాలి, కాన్ఫిడెన్స్ కల్పించాలి. ఎక్కడైతే కాన్ఫిడెన్స్ కల్పించామో వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యారు. ఎక్కడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారో అక్కడ దెబ్బతిన్నారు. డిసీజ్ ఒకటి, డిసీజ్కి రైట్ టైంలో డయాగ్నోస్ చేసుకొని మనం కేర్ తీసుకోవడం, మెడిసిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో ధైర్యంగా ఫేస్ చేయడం కూడా చాలా ముఖ్యం. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. కఠోరమైన నిర్ణయం అది. అంటే ఇంక ప్యాథటిక్ కండిషన్కి వెళ్ళిపోయి కొంతమంది అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ చనిపోయారు. ఇలాంటి చాలా హృదయ విదారకమైన సంఘటనలు చాలా జరిగాయి. ఏదేమైనా ఆ సమయంలో నేను కూడా ఇదే పని పెట్టుకున్నాను, ఎంత మంది వీలైతే అంతమందితో మాట్లాడు. ఎందుకంటే ఆ మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు సగం మెడిసిన్ అదే అవుతా ఉంది. నేను కూడా ఈ చాలా రోజులుగా మీరు చూస్తే ఎవ్రీడే మానిటర్ చేయడం, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏం చేశాము, ఎట్లా రికవర్ అవుతున్నాయి, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మెడిసినల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా కోఆర్డినేట్ చేసి అవన్నీ కూడా సెటరేట్ చేసి మనం మ్యాక్సిమం అంటే మనం ఇప్పుడు సోను సూద్ చెప్పినట్టు మనం అధికారం లేవు, మనం ఏమీ చేయలేము అనుకుంటే మనం ఏమీ చేయలేము. కానీ మనం ఆలోచించాల్సింది మనం కూడా మన వంతు కర్తవ్యాన్ని చేయాలి అని మనకు కానీ దృఢ సంకల్పం వస్తే దెర్ ఈజ్ ఎ వే. అక్కడి నుంచి మీరు ముందుకు పోతే చాలా పనులు మనం చేసే అవకాశం వస్తుంది. ఇది ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఆలోచించాలంటే ఏదైతే వేవ్ 3 వచ్చినప్పుడు ఒక ఏరియా తీసుకొని అందరం కూడా వర్కౌట్ చేసి ఒక క్లస్టర్ తీసుకొని ఇప్పటి నుంచే చైతన్యవంతులు చేసి ఒక మోడల్ కింద ఏమైనా చేయగలుగుతాము. ఒక 10 లక్షలు 20 లక్షల పాపులేషన్ తీసుకోవడం, అక్కడంతా ప్రాపర్ వాలంటీర్స్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, డూస్ అండ్ డూ నాట్స్ అన్ని అవి చేసి మళ్ళా మనందరం కలిసి ఒక మోడల్ కింద వేవ్ 1 కొన్ని లెసన్స్ నేర్పించింది, వేవ్ 2 ఇంకొన్ని లెసన్స్ నేర్పించింది, వేవ్ 3 మనం ఎట్లా హ్యాండిల్ చేయాలో మనం ముందుగానే ప్లాన్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా ఆలోచించండి, విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు రమేష్ గారిది క్లాసిక్ ఎగ్జాంపుల్ సార్. అన్ని మీకు చెప్పిన ఎకో సిస్టమ్ అంతా వర్క్ అయ్యి లాస్ట్ మినిట్ లో ఎమర్జెన్సీ నుంచి బయటకు తీసుకొచ్చారు సార్. లోకేశ్వర్ గారు కోఆర్డినేట్ చేయడం, రాజేంద్ర గారు ఇమీడియట్ గా మెడిసిన్స్ పంపించడం, అక్కడ ఉన్న లోకల్ హోప్ ఛాంపియన్ ఐటీడీపీ ఎవరైతే ఉన్న పీలేయర్ అక్కడ పంపించడం, మళ్ళీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ కుమార్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం అన్ని బాగా జరిగాయి సార్. థ్యాంక్స్ రమేష్ గారు. సార్ ఇప్పుడు శ్రీకాంత్ అడ్వకేట్ గారు సార్ కుప్పం నుంచి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సింది కోరుతున్నాను సార్. శ్రీకాంత్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీ స్క్రీన్ మీద థ్యాంక్ యూ. నమస్తే అన్న, నేను శ్రీకాంత్ అన్న కుప్పం నుంచి. చెప్పా శ్రీకాంత్, బాగున్నావు? చెప్పు. బాగున్నా. ఆల్వేస్ మీ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా డాక్టర్ లోకేశ్వరరావు గారు పాపము చాలా మాకు బాగా అడ్వైస్ ఇచ్చారన్న. యాక్చువల్ గా ఎంటైర్ ఫ్యామిలీ కోవిడ్ తో మేము ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు చంద్రబాబు మీ పిఏ మనోహర్ గారు మాకు రెఫర్ చేశారు అన్న. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సార్ మెడికేషన్ రెడీ చేస్తున్నారు, వెంటనే నువ్వు లాగిన్ అయితే నీకు చాలా బాగుంటుంది, నువ్వు ఇవి అన్ని చేసుకో అని చెప్పి మనోహర్ చెప్పిన తర్వాత చేసామన్నా. చేసిన తర్వాత నా లోకేశ్వరరావు సారు బాగా ఎవ్రీ డే మార్నింగ్ 6 AM to 8 AM ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అందరికి. ప్రతి ఒక్కరికి ఏం ప్రాబ్లం అని తెలుసుకుని చాలా ఓపికగా ఇచ్చారన్న. బికాస్ ఆఫ్ హిస్ ట్రీట్మెంట్ మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు లోకేష్ బాబు గారు ఇచ్చిన సపోర్టు, ఇక్కడ కుప్పంలో కూడా అదే విధంగా మనోహర్ మీ పిఏ మనోహరే కాకుండా వాళ్ళ అమ్మాయి కూడా పాపం ప్రతి ఒక్కరికి లోకేశ్వరరావు సార్ ఏం మెడిసిన్ చెప్తే ఆ మెడిసిన్ రాసి ప్రతి ఒక్కరికి
వాట్సాప్ లో పెట్టి ఈ మెడిసిన్ మీకు దొరకలేదంటే చెప్పండి, మేము వి విల్ గెట్ ద మెడిసిన్ ఫ్రమ్ తిరుపతి ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్ నియర్ బై బెంగళూరులో నుంచి తెప్పిస్తామని చెప్పి చాలా వరకు మాకు సపోర్ట్ చేశారన్న. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. యాక్చువల్లీ ఎమోషనలీ కాస్త భయపడ్డామని, ఎందుకంటే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను, నా భార్య, మా మదర్ ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ నా. అలాంటి సిచ్యువేషన్ లో మన ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయము, మీ యొక్క ఆశీర్వాదము, లోకేష్ బాబు గారి సౌజన్యంతో, మన డాక్టర్ లోకేశ్వరరావు టీమ్ తో అన్ని విధాలా మేము రికవర్డ్ వెరీ వెల్ అన్న. చాలా వరకు థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. నేను ఎప్పటికీ కూడా మానిటర్ చేస్తున్నాం ఈ విషయం, నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ వచ్చారు. వెరీ హ్యాపీ, మీరంతా కూడా సేఫ్ గా రికవర్ అయ్యారు. సంతోషమ్మా, కంగ్రాచులేషన్స్. నేను ఎప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తున్నాను. అంటే అందరితో మాట్లాడలేకపోయారు కానీ టైం కన్స్టెంట్ వల్ల ఎప్పటికెప్పుడైతే మీ అందరి విషయాల్ని మానిటర్ చేస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, విశ్వనాథపల్లి శివకుమార్ గారు అని చెప్పి మంగళగిరి నియోజకవర్గం సార్, దుగ్గిరాల మండలం సార్. ఆల్మోస్ట్ ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో ఒక ఛాంపియన్ కింద ఉంది. ఒక 60+ కోవిడ్ పేషెంట్స్ ఆల్మోస్ట్ హోమ్ ట్రీట్మెంట్ అన్ని కూడా సర్వ్ చేయడం జరిగింది సార్. శివకుమార్ గారు ఒకసారి మిమ్మల్ని మాట్లాడాల్సిందో. నమస్తే సార్. చెప్పా శివకుమార్ సార్. నమస్తే సార్. చెప్పా. ఏప్రిల్ 24 కోవిడ్ ఫస్ట్ జాయిన్ అయింది సార్ మా ఊర్లో. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అసలు కోవిడ్ కేసు అనేది లేదు సార్ మా గ్రామంలో. సెకండ్ వేవ్ వచ్చేపాటికి మొత్తం మాకు తెలిసేపాటికి 40 మంది పేషెంట్లు ఉన్నారు సార్. 24కి 24 నుంచి 30వ తారీఖు దాకా గవర్నమెంట్ తీర్చుకుంటారని చెప్పి గవర్నమెంట్ తో పోరాడాను సార్. 4 సార్లు హాస్పిటల్కి పంపించి కూడా మామూలుగా వెనక్కి తిరిగి వచ్చేసారు. వీళ్ళు ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయన్నారో, జ్వరం అయితే ఉందో లేకపోతే దగ్గు కానీ జలుబు కానీ ఉంటే దానికి సంబంధించిన టాబ్లెట్లు ఇచ్చేసి వచ్చేసారు సార్. వచ్చేసిన తర్వాత 30వ తారీఖున మనం సార్ గారికి ఫోన్ చేయటం, సార్ గారు ఆ నెక్స్ట్ రోజునే ఆ రాత్రి నైట్ డీటెయిల్స్ మొత్తం తీసుకోవటం, ఆ నెక్స్ట్ డే జూమ్ కాల్స్ లో మమ్మల్ని అటెండెన్స్ చేయటం, జూమ్ కాల్స్ లో అటెండెన్స్ చేసి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా చెప్పి, ఆ రోజున ఫస్ట్ సార్ నేను ఇలా ఎంత స్పీడ్ గా సార్ మాకు హెల్ప్ చేస్తారని అనుకోలేదు సార్. జూమ్ లో చేసేటప్పుడు సార్ డాక్టర్ గారు ఒక డౌట్ అడిగారు సార్. ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి పల్స్ తీసుకుంటానికి, షుగర్ టెస్ట్ చేయడానికి కనుక ఈ శివకుమార్ వెళ్తే ఇబ్బంది కదా అని చెప్పి డాక్టర్స్ అడిగారు సార్. అడిగితే అప్పుడు సార్ ఇచ్చారు సార్ ధైర్యం. ఆ ధైర్యంతోనే వీళ్ళందరి దగ్గరికి నేను వెళ్తాము. ఏంటి వీళ్ళందరినీ సార్ టేకప్ చేసిన ఏ ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు సార్. కానీ మా గ్రామంలో మిగతా వాళ్ళు బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు 11 మంది చనిపోయారు సార్. మేము టేకప్ చేసినట్లు ఏ ఒక్క పేషెంట్ కూడా కాలేదు సార్. లాస్ట్ ఫైనల్ గా సార్ ఒక్క పేషెంట్ గా సార్ చనిపోయాడు. మాకు మా గ్రామానికి ఇంత హెల్ప్ చేసి మాకు అండదండలుగా ఉన్న లోకేష్ బాబు గారికి, ఆయన్ని మీరు అప్పచెప్పిన మీకు సార్ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చాలా ఊరిని కాపాడారు సార్. నేను గొప్పగా చెప్పడం కాదు సార్, ఆ టైంలో సార్ కనీసం లోకేష్ బాబు గారు కనుక మాకు అండగా లేకపోతే సార్ ఊరు సగం గల్లంత అయిపోయింది సార్. 1200 ఓటింగ్ లో ఎంతమంది జరిపారో లెక్కలేదు సార్. అసలు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు సార్ గవర్నమెంట్. అలాంటి టైంలో మాకు చేదోడుగా అందుకునే అసలు అన్ని ఎక్సలెంట్ సార్. అసలు సార్ని ఎంత పొగిడినా కూడా నేను పొగడతాం అంటే నేను ఏదో గొప్ప పడుతుంది సార్. మాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చారంటే అసలు చెప్పలేనంత ఇదిగా చేశారు సార్. ఆ టైంకి సార్ కింద ఉన్న టీం కానీ, బిల్లా గారు కానీ, మన అంజు కానీ, వీళ్ళు ఇప్పటికప్పుడు మెడిసిన్ సార్ చెప్పంగానే మామూలుగా అందియటం కానీ, అసలు ఆక్సిజన్స్ కానీ ఎనీ టైం మనం కూడా మ్యాక్సిమం ఏదైతే ఉన్నాయో మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని అటు పార్టీలో ఉండే నాయకులు కానీ, ట్రస్ట్ లో ఉండే మెంబర్స్ కానీ, బయట ఉండే ఎన్జిఓస్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, డాక్టర్స్ కానీ అందరినీ నెట్వర్క్ చేశాం. టోటల్ గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ చేసి దానికి ఒక మోడల్ కూడా తయారు చేసి రియల్ టైం మానిటరింగ్ పెట్టి ఎక్కడికక్కడ చేశాం. కొంతవరకు మనకు ఫలితాలు వచ్చాయి కానీ కొన్ని ఇక్కడ మనకు బాధలు కూడా వచ్చాయి. ఏదేమైనా ప్రభుత్వాన్ని ముందు చెప్పాము, ప్రభుత్వం కరెక్ట్ గా నిర్ణయాలు చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి.
క్రైసిస్ అనేది చెప్పి రాదు. క్రైసిస్ వచ్చినప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఎప్పుడైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకి ఈ క్రైసిస్ ని కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసి కరెక్ట్ గా కానీ ప్రిపేర్ చేసి ప్రజల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి మనం కానీ ముందు చేసే పోయింటే ఇంత పెద్ద విపత్తు వచ్చేది కాదు. అక్కడే నాయకత్వం సరిగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ స్టెప్ లో మనం నివారించుంటే కానీ ఎక్కడికక్కడ కంట్రోల్ అయ్యేది. నేను డే 1 నా స్టేట్మెంట్ కానీ మీరు చూస్తే నేను లాస్ట్ ఇయర్ జనవరిలోనే ఒక మాట చెప్పాను. ఈ క్రైసిస్ చాలా ప్రమాదకరమైన క్రైసిస్. ఇది అన్నోన్ ఎనిమీ, మనకు కూడా తెలియదు ఏ క్వార్టర్లో వస్తుందని. ఒక ఊర్లో వరద వచ్చినా తుఫాన్ వచ్చినా బయట వాళ్ళందరూ సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఎవరు ముందుకు వచ్చి సహాయం చేయడానికి కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు చూసుకుంటారు తప్ప రాలేరు. మనోళ్ళు మనం కాపాడుకోవాలి. దీనికి ఒకటే మార్గం, ఇది రాకుండా నివారించుకోవడం తప్ప వచ్చిన తర్వాత దీనికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఏ మాత్రం ఉండవు. మీరు గుర్తుపెట్టుకోవాలి అని అంటే అందరూ నన్ను తక్కువగా అంచనేసి మాట్లాడారు. ఆ తర్వాత వేవ్ 1 వచ్చినప్పుడు కూడా నేనే చెప్పాను, దీనికి ఒక డాష్ బోర్డ్ పెట్టండి, వచ్చిన కేసులన్నీ నేషనల్ లెవెల్లో నోటిఫై చేయండి. నోటిఫై చేసిన తర్వాత ఎక్కడికక్కడ ఒక ఏరియా పెట్టుకొని ఆ ఏరియాలో లాక్డౌన్ పెడతారా లేదంటే ఏం చేస్తారు చేసి అది స్ప్రెడ్ కాకుండా కాపాడండి, అక్కడికక్కడే కంట్రోల్ చేయండి. దట్ ఈస్ ఓన్లీ ది వే ఫర్ దిస్ అని కూడా సజెషన్స్ అన్ని ఇస్తూ వచ్చాను జిఎఫ్ఎస్టి తరఫున కూడా. అప్పటికి కూడా ఫెయిల్ అయితే హాస్పిటల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రేషనలైజ్ చేయండి. అందరూ పేషెంట్లు హాస్పిటల్కి రావడం కాదు. లోకేశ్వరరావు గారు చెప్పినట్టు ఈరోజు మీరు చూస్తే చాలా మంది పేషెంట్లు ఇంటి దగ్గరనే ట్రీట్ చేసే పరిస్థితి వచ్చాం. సెకండ్ వేవ్ లో ఇనిషియల్ గా ఎవరైతే ముందుగానే ఫస్ట్ డే సెకండ్ డే చెప్పగలిగారో వాళ్ళందరినీ ఇంటి దగ్గరనే ట్రీట్ చేసాం. వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఆవరేజ్న క్యాలిక్యులేట్ చేస్తున్న ట్రస్ట్ చెప్పాలి రాజేంద్ర కుమార్ గారు ఆర్ లోకేశ్వర ఒక మోడల్ చెప్పాలి, అరౌండ్ 2,000-3,000 రూపాయలతో మనం మెడిసిన్స్ అన్ని ఇవ్వగలిగాం. అక్కడి నుంచి అది కానీ చేసుంటే ఈ హాస్పిటల్లో ఈ రష్ వచ్చేది కాదు, ఈ ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చేది కాదు, ఆక్సిజన్ డెత్లు వచ్చేటివి కాదు. ఈ మెడిసిన్స్ కూడా ఏవైతే అన్నెసరీ రెమ్డెసివిర్ కానీ ఇలాంటి కాస్ట్లీ మెడిసిన్స్ ఉపయోగించే పరిస్థితి లేదు. ఇంకొంచెం హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉంటే చిన్న చిన్న ఖర్చులు పెట్టి కానీ అది కూడా సెట్ చేసి ఉంటే ఇంకా బెడ్స్ ఇవన్నీ కూడా యూటిలైజేషన్కి వచ్చేటివి. నేను చాలా చూశాను, కొన్ని మన నెగ్లిజెన్స్ వల్ల ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం, ఐసీయూకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఐసీయూలు కావాలంటే ఐసీయూలు దొరకని పరిస్థితికి వచ్చాం. ఆక్సిజన్ అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంకొక విధంగా ఉండేది. ఈవెన్ మెడిసిన్స్ కూడా యూనిఫామ్ గా ఒక స్టాండర్డైజ్ చేయలేకపోయాం. ఏది పనిచేస్తుంది ఏది చేయదని చెప్పి అర్థం చేసుకోలేక, సరైన గైడెన్స్ ఇవ్వలేక కడాన ఎక్సెసివ్ డ్రగ్స్ వాడే పరిస్థితికి వచ్చాం, అన్నెసరీ డ్రగ్స్ కూడా వాడే పరిస్థితికి వచ్చాం. ఆల్వేస్ ఫార్మాస్యూటికల్స్ ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వీఆర్ ఫేసింగ్ నౌ ఆన్ హెల్త్ మీద. ఈవెన్ చాలా మంది చాలా విధాలుగా సఫర్ అయ్యారు. సైకలాజికల్ గా కూడా మీరు చూస్తే ఈ యొక్క ఒక పెద్ద మెంటల్ గా ప్రతి ఒక్కరికి ఒక భయం. చాలా మంది సైకలాజికల్ గా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ మీరు చూస్తే ఆర్థిక ఇబ్బందులు. కోవిడ్ పేషెంట్స్ తిండి తినడానికి తిండి కూడా లేకుండా ఉంటే కొన్ని దిక్కలైతే ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు.
అలాంటి వాళ్ళు మాకు ఇంకొక 5-6 రోజులు భోజనం మాకు అరేంజ్ చేయండి అని అడిగే పరిస్థితికి వచ్చారు. దే ఆర్ అనేబుల్ టు మనం కనీసం మినిమం తిండికి కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. ఆదాయం లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి, డబ్బులు రావడం లేదు, ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఇది ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. ఏదేమైనా మీరు చెప్పిన దానిపైన ఊరు కాపాడారు. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ స్పిరిట్ గారు తీసుకుంటే మనం చాలా వరకు ఇది చేసుకోగలుగుతాం. థ్యాంక్స్ శివకుమార్ గారు. సార్ ఇప్పుడు మాయిష్మా గారు, డాక్టర్ మాయిష్మా గారు సార్, పీడియాట్రిక్స్, అండ్ షీ వాంట్ టు టాక్ అబౌట్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ సార్. ఎందుకంటే ఇప్పుడు చిల్డ్రన్ పానిక్ ఎక్కువ సొసైటీలో ఉంది కాబట్టి. మాయిష్మా గారు, గో హెడ్ మేడం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్. మీరు ఇందాక అన్నట్టు థర్డ్ వేవ్ గురించి చెప్తున్నారు సార్. ఆల్రెడీ యూకే థర్డ్ వేవ్ గురించి వెళ్తుంది అని. మన దగ్గర మాత్రం ఇంకా థర్డ్ వేవ్ ఉంటుందా, ఉండొచ్చా లేదా, ఈ డిస్కషన్ నడుస్తుంది ఇంకా. బట్ యాక్చువల్లీ నిన్న WHO ఆల్రెడీ యూరోప్ కి థర్డ్ వేవ్ ఉండొచ్చు అన్న వార్నింగ్ కూడా ఇచ్చేసింది. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ థర్డ్ వేవ్ అఫీషియల్ గా నడుస్తా ఉంది. లాక్డౌన్ లెక్క వెళ్ళారు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా. సో మనకు కూడా ఇది ప్రాబబిలిటీ ఉంటుందా లేదా అన్నది ఒక పక్కన పెట్టేసి, ఉంటది అని అనుకుని ప్రిపేర్ అవ్వడమే బెటర్ అని అనుకోవాలి. మోస్ట్లీ ఇంక సేమ్ డెల్టా స్ట్రెయిన్ లోనే యూకే కూడా అట్లనే డెల్టా వేరియంట్ వల్లనే ఎక్కువ థర్డ్ వేవ్ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ అన్లాక్ కోసం ట్రై చేస్తారు. June 27th నుండి 21st నుండి అని అనుకున్నారు. బట్ అది కూడా ఇప్పుడు ప్రొలాంగ్ చేసుకుని కొంచెం వ్యాక్సినేట్ చేశాక చేయాలని అనుకుంటున్నారు. సో మనకు కూడా ఇది ఇంకా థర్డ్ వేవ్ వస్తుందని ప్రిపేర్ అవడమే బెటర్ అనేది ఒకటి ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ అంటే అందరూ ఇంకా ఫస్ట్ థర్డ్ వేవ్ అనగానే కామన్ గా జనాలు పబ్లిక్ ఏమంటే ఎప్పుడు ఇదేనా, ఇంకా సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ అంటున్నారు, ఇంకెప్పటికి అవుతుంది, ఎన్ని వేవ్స్ ఉంటాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ కామన్ గా ఉంటున్నారు. స్టడీస్ ఎక్కువ పాండమిక్స్ మీద స్టడీస్ ఎక్కువ లేకపోయినా మనకి ఇప్పుడు జరుగుతున్న పాండమిక్ స్పానిష్ ఫ్లూ పాండమిక్ మిమిక్ చేస్తున్నాం మనము అని ఒక థియరీ ఉంది. సో స్పానిష్ ఫ్లూ అప్పుడు వరల్డ్ వార్ తర్వాత వచ్చింది, 3 వేవ్స్ వచ్చినాయి. సెకండ్ వేవ్ డెడ్లీగా ఉండింది, థర్డ్ వేవ్ కొంచెం తక్కువ ఇంటెన్సిటీ వచ్చి దాని తర్వాత ఆ పాండమిక్ పోయింది. సో మంది కూడా అట్లనే మిమిక్ చేస్తున్నాము అనేది ఒకటి ఉంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా మొన్న ఈ మధ్య 2-3 days బ్యాక్ కూడా తెలుగు పత్రికల్లో ఎక్కువగా పిల్లలకి చాలా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు పాజిటివ్ వచ్చారు అని ఒక పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి, ఫ్రంట్ పేజ్ లో న్యూస్లు అవి వచ్చాయి. దానివల్ల ఎక్కువ పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు. దీంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం అంటే కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయడం అనేది ఎవ్వరికి తరం కాదు. అది ఎపిడమాలజిస్టులు కూడా కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా పిల్లలకి వస్తుందా ఇప్పుడు థర్డ్ వేవ్ అని. కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. లాస్ట్ టైం మీరు చెప్పినట్టు ఫస్ట్ ఫేజ్ లో అసలు పిల్లలకి ఎక్కువగా రాలేదు సార్. అసలు వచ్చినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసేది కూడా ఉండదు. పేరెంట్స్ పాజిటివ్ వచ్చేవాళ్ళు, పిల్లలకి అసలు ఏం ఉండేది కాదు, మమ్మల్ని కాంటాక్ట్ కూడా చేసేవాళ్ళు కాదు. సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి బాగా డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు పాజిటివ్ వచ్చారు పిల్లలు కూడా పేరెంట్స్ తో పాటు. కాకపోతే సిమ్టమ్స్ తగ్గిండొచ్చు. లాస్ట్ టైం అయితే అసలు సిమ్టమ్సే లేకుండా ఉండేది. ఇప్పుడు మాత్రం అందరికి దాదాపుగా 80% వరకు, చాలా వరకు నేను చూసిన వాళ్ళలో కూడా జ్వరం రావడం, 3-4 రోజులు విపరీతమైన జ్వరం, దగ్గు, జలుబు ఉండడం, 5-6 రోజుల తర్వాత కోలుకోవడం, కొంతమంది హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం అయ్యేటట్టు ఉంది. సో అది ఇన్సిడెన్స్ మన కంట్రీలో ప్రాబ్లం ఏమవుతుందంటే కరెక్ట్ గా మనం నంబర్స్ చెప్పలేకపోతున్నాం. పిల్లలకి ఎంతమంది వచ్చింది, ఎంతమందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అయింది, ఆ డేటా మన దగ్గర లేకపోవడం ఒక పెద్ద మైనస్ అవుతా ఉంది. అదే సేమ్ థింగ్ యుఎస్ లో చూసుకుంటే ఇప్పటికీ లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ కి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ లో 4% ఉందంటే పిల్లలు ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు అది 22 to 25% అంటున్నారు. సో అంత డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయింది. సో మంది కూడా నంబర్స్ ఆబ్వియస్లీ సెకండ్ ఫేజ్ అసలు నంబర్స్ చాలా విపరీతంగా పెరిగాయి మన పాపులేషన్ కి. సో మంది కూడా స్టాటిస్టిక్స్ తీసుకుంటే అలాగే ఉండొచ్చు. సో అదొకటి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మిస్సీ అని అంటే లాస్ట్ ఇయర్ కూడా ఉండింది, కాకపోతే అంత ఎక్కువగా చూడలేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం నంబర్స్ తగ్గే కొద్దీ మన కోవిడ్ నంబర్స్ తగ్గే కొద్దీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అన్నారు. సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తో చిన్న పిల్లలకి మిస్సీ వస్తుంది, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్ ఇన్ చిల్డ్రన్. అంటే అది అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీస్, హార్ట్, లంగ్, స్కిన్ మీద దద్దులు రావడం, కళ్ళు ఎఫెక్ట్ అవడం, ముఖ్యంగా హార్ట్ ఎఫెక్ట్ అవడం, పిల్లలకి తక్షణమే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయాల్సి వస్తుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అంత ఎక్కువ రాకపోయినా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, కానీ ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలో ఎక్కువ చూసాం, వందల కొద్ది కేసులు చూస్తున్నాం. దాని మీద కొంచెం పేరెంట్స్ అవగాహన ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు కేసులు తగ్గుతున్నాయి కాబట్టి, ఇది పోస్ట్ కోవిడ్ ఎవరో ఇంకా రికవరీ అవుతున్న వాళ్ళు 2 నుండి 6 వారాల వరకు ఖచ్చితంగా పిల్లల్ని తక్షణం గుర్తుంచుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు జ్వరం వచ్చినా లేకపోతే దద్దుర్లు వచ్చినా రికవరీ కోవిడ్ తగ్గిపోయింది కదా అని వదిలేయకుండా ఆ లక్షణాలు గుర్తుపెట్టుకొని ఒకసారి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. థర్డ్ థింగ్, అందరూ కామన్ గా అడిగేది ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, మరి మేము ఏం చేయాలి, పిల్లలు ఎట్లా కాపాడుకోవాలి అని అడుగుతున్నారు. మీరు ఇందాక ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు there is nothing else to do other than to vaccinate. కంపల్సరీ వ్యాక్సినేట్ చేయాల్సిందే అందరినీ. అందరూ అంటే ఒకరు కామన్ గా మా డాక్టర్ సర్కిల్ లో కూడా మనం మీరు తెలిసిందే కదా సార్, మీరు పల్స్ పోలియో మీరున్నప్పుడే అయ్యింది. పల్స్ పోలియో వ్యాక్సినేషన్స్ ఇంటెన్సివ్ ఫేజ్ డోర్ టు డోర్ చేసేవాళ్ళం. అందరూ అంటే ఒక వేరియేషన్ ఏంటంటే పల్స్ పోలియో టీకాలు వేయడం చాలా ఈజీ, డ్రాప్స్ వేసే 2 చుక్కలు పంపించేయడమే, ఇది అట్లా రాదు, దాన్ని కంపేర్ చేయకూడదు అని అంటున్నారు. ఏదన్నా ఇప్పుడు మనం ఉన్నది క్రైసిస్ కాబట్టి సొల్యూషన్ కూడా ఈజీగా ఉండదు, సొల్యూషన్ కూడా కష్టంగానే ఉంటది. వ్యాక్సినేట్ చేయాల్సింది కంపల్సరీ. ఆల్మోస్ట్ టార్గెటెడ్ వ్యాక్సినేషన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జరగటం లేదు, తెలంగాణ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. టార్గెటెడ్ అంటే కొంచెం వెజిటబుల్ సెల్లర్స్ లేకపోతే ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, రోజు మున్సిపల్ వర్కర్స్ వాళ్ళకి టార్గెటెడ్ గా వ్యాక్సినేషన్ చేయడం. రెండోది ఏంటంటే పేరెంట్స్ వ్యాక్సినేషన్. 80 to 45 వ్యాక్సినేషన్స్ ఎంతో స్లోగా జరుగుతున్నాయి. అసలు మనం అందరికీ వ్యాక్సినేట్ చేయాలి థర్డ్ వేవ్ అయిపోయే లోపు అంటే ఒక ఎస్టిమేట్ ప్రకారం రోజుకి 1,50,00,000 పైచిలకు డోసులు వేయాలి అని అంటున్నాం. మనమేమో ఇంకా లక్షల దగ్గరే ఉన్నాం. సో అంత రీచ్ అవ్వాలి అంటే టార్గెటెడ్ వ్యాక్సినేషన్స్ ఇస్ ద ఓన్లీ వే. అంటే జిల్లాల్లో కొన్ని చోట్ల కొన్ని తమిళనాడు, కర్ణాటక ఇట్లా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళి ఒక విలేజ్ టార్గెట్ చేసుకుని ఆ రోజు ఒక 2 విలేజెస్ తీసుకొని ఆ 60 members 100 members వ్యాక్సినేట్ చేసి వచ్చేస్తున్నారు డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్. అది ఆల్మోస్ట్ అది సిమిలర్ టు డోర్ టు డోర్. మనం పల్స్ పోలియో ఎట్లా చేసామో అదే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ అది. సో అది టార్గెటెడ్ వ్యాక్సినేషన్ అట్లా డోర్ టు డోర్ కూడా ఇంకా స్టార్ట్ చేయాలి కంపల్సరీ. అక్కడ మల్టిపుల్ ప్రాంప్ట్స్ తో చేయకపోతే మనం వ్యాక్సినేషన్ లెవెల్స్ రీచ్ అవ్వలేము. ఇంకా మళ్ళీ వేవ్ వచ్చే లోపల కనీసం 40% కూడా అవ్వే ఛాన్సెస్ ఉండవు. ఐడియల్ గా వి షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యుఎస్ అగైన్. మళ్ళీ యుఎస్ లో వాళ్ళు ఇప్పుడు July 4th కంతా 70% పాపులేషన్ వ్యాక్సినేట్ చేయాలి అట్లీస్ట్ 1 dose అంటున్నారు. వాళ్ళు ఎట్లా ఇట్లా రీచ్ అయ్యారంటే అఫ్ కోర్స్ వాళ్ళకి డోసులు ఎక్కువ తెచ్చుకోగలిగారు గవర్నమెంట్ నుండి, అది వేరే విషయం. బట్ రెండోది ఏంటంటే వాళ్ళు ఎక్కువ వ్యాక్సినేటెడ్ డ్రైవ్స్ ఎక్కువ జరిగించారు. ఇట్లా టార్గెటెడ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ లేకుండా క్యాంపెయిన్ చేసి వాళ్ళు బ్లాక్ పాపులేషన్, లాటినో పాపులేషన్ ఇట్లా వీళ్ళకందరికీ చేశారు. మనం ఎక్కువ చేయాల్సింది రూరల్ పాపులేషన్. ఇప్పుడు ఎట్లానో అడల్ట్ అర్బన్ సిటీస్ లో ఉంటే వాళ్ళందరూ వాళ్ళ కంపెనీస్ చేయిస్తున్నారు, వాళ్ళ కాలనీ అసోసియేషన్స్ వాళ్ళు చేయించుకుంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువగా నష్టపోయేది ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి లైన్ లో నిల్చోవాలి, అక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇదంతా గ్యాప్స్ వచ్చే దాని వల్ల ఎక్కువ నష్టపోతుంది గ్రామీణ ప్రాంతం వాళ్ళు. అర్బన్ పూర్ అని ఒకటి అంటాం కదా, అట్లా వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు. సో దాన్ని టార్గెట్ చేయాల్సిన అర్జెన్సీ అయితే ఇప్పుడు ఉంది. కంపల్సరీగా మల్టీ ప్రాంగ్ అప్రోచ్ లో టార్గెటెడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఆల్రెడీ లేట్ అయిందని అనుకుంటున్నాం, ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాల్సిన అవసరం ఉంది. మూడోది లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ విషయం యాక్చువల్లీ చాలా సార్లు లీడర్స్, మల్టిపుల్ లీడర్స్ కూడా చాలా సార్లు చెప్పారు, వ్యాక్సినేషన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని వదిలేశారు, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ కి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి లేదు. దీనివల్ల అసలు సెకండ్ వేవ్ లో అసలు మీరు అన్నట్టు ఎన్నో మిజరబుల్ స్టోరీస్ వినాల్సి వచ్చింది. 30-year-old 31-year-old ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల బాగా ఉండి ఆమె ప్రెగ్నెంట్ అయ్యి కోవిడ్ వచ్చి ఆమె చనిపోవడం వల్ల ఒక పుట్టబోయే బిడ్డ లేకుండా పోయింది, ఆమె లేకుండా పోయారు. ఒక చిన్న పిల్లోడు 5 years పిల్లలు అనాథల్లాగా అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది వ్యాక్సినేషన్ వాళ్ళకి కంపల్సరీ చేయించాలి. ఆల్రెడీ గైనకలాజికల్ సొసైటీస్ కూడా వ్యాక్సిన్ చేయించాలి వాళ్ళకని రికమెండ్ చేశారు, కానీ ప్రభుత్వం అసలు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు. యూకే, యుఎస్ అయితే ఆల్రెడీ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసి చెప్పండి నేను అదొక్కటి మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. విధంగా ఇప్పుడు అన్నా కనీసం ఈ ఆల్రెడీ లేట్ అయింది, కనీసం ఇప్పుడన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ కి కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి. థ్యాంక్స్ a lot, డాక్టర్.
థ్యాంక్ యూ అమ్మా, బాగా మంచి గైడెన్స్ ఇచ్చారు, నాలెడ్జ్ అంతా మంచి నాలెడ్జ్ ని షేర్ చేశారు. గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. మీరు అన్నట్టు వ్యాక్సిన్ 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 వేరే మార్గం లేదు. రెండోది టార్గెట్ వ్యాక్సిన్, దట్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎవరైతే ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ టార్గెట్ చేసి చేయకపోతే వాళ్ళే పెద్ద కోవిడ్ క్యారియర్స్ గా తయారవుతారు. మూడోది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మీరు మంచి ఒక సజెషన్ ఇచ్చారు, అది కూడా చేయాల్సిన అవసరం ఉందని. ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన ఫార్ములా, బట్ ఇంకా లేట్ చేస్తున్నామని. మూడోది అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనకు అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ బట్టి దాన్ని ఎగ్జిక్యూషన్లో మళ్ళీ వ్యాక్సిన్ ఉంది, ఎగ్జిక్యూట్ చేయడం లేదు. అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ తక్కువ ఉంది, అందరికి సరిపోవడం లేదు. ఈ గ్యాప్లు ఉన్నాయి. ఈ గ్యాప్లన్నీ కూడా అడ్రస్ చేస్తే తప్ప మనకు ఫలితాలు రావు. డెఫినెట్గా మనం మన వంతు కర్తవ్యాన్ని మనం చేయడం, ఎక్కడికక్కడ ప్రెషర్ పెట్టడం, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం చాలా అవసరం. డెఫినెట్గా చేద్దాము. మీరు చెప్పింది మీ ఐడియాస్ అన్ని కూడా మేము GFSTలో కూడా తయారు చేస్తున్నాం. అందులో కూడా లెటర్స్ పెట్టినప్పుడు వీక్లీ ఏవైతే రిపోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తున్నాం అవి కూడా పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాముండేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. కోవిడ్ టైంలో చాలా సర్వీస్ చేశారు మేడం, మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాను. చాముండేశ్వరి గారు నమస్కారం. నమస్తే సార్. ఈ సెకండ్ వేవ్ లో నేను ఇన్ఫెక్ట్ అయ్యాను సార్. 1 or 2 days తర్వాత సెట్ అయిపోయాం. తర్వాత మా హస్బెండ్కి వచ్చింది. మా హస్బెండ్కి వచ్చినప్పుడే లోకేశ్వరరావు గారితో మేము ఇంటరాక్ట్ అవడం జరిగింది సార్. మా హస్బెండ్కి వచ్చిన టైంలోనే సుమారుగా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ, పొలాల్లో పనిచేసే వాళ్ళకి కానీ నెంబర్ ఆఫ్ పీపుల్కి వచ్చింది సార్. అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే కేవలంగా సిటీ స్కాన్ అని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ డాక్టర్స్ చెప్తున్న విషయం సార్. ప్రతి డాక్టర్ కూడా సిటీ స్కాన్ రాసేవాళ్ళు. వీళ్ళు స్కాన్ సెంటర్కి వెళ్తే ముందు 400 స్కాన్లు ఉన్నాయి, మీ స్కాన్ రిపోర్ట్ వచ్చేసరికి 4 days పడుతుందని చెప్పేవాళ్ళు సార్. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మాకు లోకేష్ గారు మాతో ఇంటరాక్ట్ అవటం, మేము వీళ్ళందరి సిచ్యువేషన్ కూడా ఆయనకి చెప్పటం, అప్పుడు లోకేష్ గారు మాకు చెప్పారు సార్ ఎట్లా CRPని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి. అసలు అది పెరుగుతుంటే మనకి ఇన్ఫెక్షన్ రైజ్ అవుతుంది, అసలు మనం ఇన్ఫెక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇదంతా కూడా ఆయన ఒక అవగాహన మాకు కల్పించారు సార్. కల్పించగానే ప్రతి ఒక్క మా పరిధిలో ఉండే ప్రతి పేషెంట్ది కూడా ఎవరు ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా, సిటీ స్కాన్కి వెళ్ళకుండా అందరికీ కూడా సార్ ఏవేవైతే బ్లడ్ టెస్ట్ చెప్పారో ఆ బ్లడ్ టెస్ట్ చేయించడం, రోజు సార్కి పెడతాం. అట్లాగే ప్రతి పేషెంట్తో కూడా సాచురేషన్ ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయించాం సార్. టెంపరేచర్ ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయించాం. డయాబెటీస్ ఎంత ఉందనేది ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయించాం. ఈచ్ అండ్ ఎవ్రీడే మళ్ళీ CRP కూడా ఎవ్రీడే చెక్ చేయించేవాళ్ళం సార్. ప్రతిరోజు కూడా సార్కి పంపించేవాళ్ళం. సార్కి పంపిస్తే సార్ ఇమీడియట్ గా చూసి ఆ మెడిసిన్స్ చెప్పేవాళ్ళు. మెడిసిన్స్ కూడా ఇక్కడ దొరకట్లేదంటే మేము తెప్పించి వాళ్ళకి మెడిసిన్స్ పంపించడం, అట్లాగే వాళ్ళు అవన్నీ కూడా వేసుకొని కంప్లీట్ గా అందరూ సర్వైవ్ అయ్యారు సార్. ఈ వర్కర్స్ ఎవరు కూడా బయటకు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ల్యాబ్ హైర్ చేసుకున్నాం సార్. ఒక టెక్నీషియన్ మాట్లాడుకున్నాం. అతనే ప్రతిరోజు కూడా ప్రతి పేషెంట్ ఇంటికి వెళ్ళి బ్లడ్ శాంపిల్ తీసుకునేవాడు. ఆ శాంపిల్ టెస్టింగ్ అవగానే మాకు వాట్సాప్ చేసేవాడు సార్ రిపోర్ట్. మేము ఇమీడియట్ గా లోకేష్ గారికి పెట్టేవాళ్ళం సార్. సార్ చెప్పేవాళ్ళు వీళ్ళ సిచ్యువేషన్ ఇట్లా ఉంది, వీళ్ళ సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని చెప్పి. ఆల్మోస్ట్ సుమారుగా వర్కర్స్ ఏంటి, ఊర్లో పనిచేసే వాళ్ళని కానీ, మన పరిధిలో ఉన్న వాళ్ళని కానీ ఆల్మోస్ట్ అందరినీ సేవ్ చేసుకున్నాం సార్. ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి మెడిసిన్ కూడా 1000 మించి అయితే అవ్వలేదు సార్. ఒక ల్యాబ్ ఒకటి మాత్రం కొంచెం అందరి మీద కొంత అయింది సార్. ఎందుకంటే అది కూడా ఏంటంటే మేము ఈ పేషెంట్స్ కి తగ్గాక కూడా నెగటివ్ వచ్చాక కూడా మళ్ళీ డైమర్ కానీ అన్ని కూడా ఒకసారి చెక్ చేయించాం సార్. అలాగే ఇప్పుడు ఎవరైతే తగ్గి ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఇన్సులిన్ ప్రొఫైల్ చేయిస్తున్నాం. అట్లాగే వాళ్ళు తీసుకోవాల్సిన డైట్, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే రైస్ మాన్పించి వాళ్ళకి కొంత కినోవా అట్లాంటి సపోర్ట్ చేయటం, అలాగే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ పంపించడం, ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అవగాహన చెప్పడం, రోజు వాళ్ళతో ఒక ½ an hour ఇంటరాక్ట్ అవటం. ఆల్మోస్ట్ అందరూ అయితే సేఫ్ గా బయటకు వచ్చేసారు సార్. అందరూ కూడా 1 or 2 days లో వర్క్ కూడా రెడీ అయిపోయారు సార్. ఇప్పుడు చాముండేశ్వరి గారు మీరు ఎంతమంది అమ్మా మీ పాపులేషన్? 16 మందికి డైరెక్ట్ గా చేసాం సార్ మనం.
అట్లాగే మన దగ్గరికి ఎవరైతే ఫోన్ చేసి ఊరి నుంచి కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఎక్కడో ఇట్లా ఉంది, లేకపోతే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే ఈ రూమ్స్ గురించి ఫోన్ చేసేవాళ్ళు సార్. హాస్పిటల్ రూమ్స్ గురించో మాకు వెంటిలేటర్ కావాలంటే డాక్టర్ బి రామారావు గారు అబ్బాయి విజయవాడలో అరేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము ఆయనకి ఇమీడియట్ గా చెప్పేవాళ్ళం, ఆయన ఏదో హాస్పిటల్లో చూసేవాళ్ళు. ఒక రోజు ఒక పేషెంట్ కి వెంటిలేటర్ దొరకని పరిస్థితి అంటే ఇట్లా అంబులెన్స్ లో ఉన్నారు సార్ అని చెప్పి నేను లోకేశ్వరరావు గారికి నేను ఇన్ఫార్మ్ చేశానండి. సార్ ఇట్లా ఆయనకి సాచురేషన్ పడిపోయింది, రెమ్డెసివిర్ కానించి అన్ని చేయించుకున్నారు వాళ్ళు ఇప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేశారు, ఇప్పుడు వెంటిలేటర్ కావాలన్నారు, వెంటిలేటర్ కూడా దొరకదో తెలియట్లేదు, ట్రై చేస్తున్నాం మేము అని చెప్పి చేస్తే సార్ చెప్పారు, ఏం లేదు మేడం మీరు అసలు ఒక ఇంజెక్షన్ ఇమ్మీడియట్ గా అంబులెన్స్ లో చేయించండి, ఆయన ఇంటికి తీసుకెళ్లి ట్రీట్ చేసేసేయచ్చు మళ్ళీ అన్నారు. అంటే ఆ సిచ్యువేషన్ లో మనం వాళ్ళకి చెప్పినా వాళ్ళు కొంచెం వింటారో వినరో అన్నట్టుగా మనం అంటే అంత సిచ్యువేషన్ లో మనం గబుక్కుని ఒకళ్ళు సజెస్ట్ చేయలేం కదా సార్. అందుకని మేము ఊరుకున్నాం. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, వెంటిలేటర్ మీద కూడా ఆయన రికవర్ అవ్వాలా, మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఊర్లో పెట్టి సార్ ఏ ఇంజెక్షన్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో అదే ఇంజెక్షన్ ఒక డాక్టర్స్ తో చేయించారు సార్, లోకల్ డాక్టర్స్ తో. ఆయన ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నారు. మరి అంటే ఇండైరెక్ట్ గా అయితే 70-80 మంది వరకు మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది సార్. అంటే ఎట్లా అంటే అసలు వ్యాధి దీన్ని మనం ఎలా టాలీ చేసుకోవాలంటే ఒక స్కాన్ సెంటర్కి పరిగెడతాము, ఇంకా యాంటీబయాటిక్స్ అజిత్రోమైసిన్, ఫాబిఫ్లూ, డాక్సిసైక్లిన్ రకరకాల యాంటీబయాటిక్స్ సార్, అసలు నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసేస్తున్నారు డాక్టర్స్. ఇవన్నీ అవసరం లేకుండా జస్ట్ ఈ స్టీరాయిడ్స్ వల్ల ఎట్లా మనం బయటపడవచ్చు ఇదంతా కూడా సుమారుగా 60-70 మంది వరకు మనం చెప్పడం జరిగింది సార్. లాస్ట్ మొన్న ఊర్లో కూడా ఒక అబ్బాయి మొన్న మధ్య హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. అతనికి కూడా వాళ్ళ డాక్టర్ని కూడా సార్ని అడిగి సార్ ఇట్లా చేశారు కొంచెం మీరు కూడా ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి అతనికి కూడా చేయించి నిన్న డిశ్చార్జ్ అయ్యాడు సార్ అతను కూడా హాస్పిటల్ నుంచి. ఎక్సలెంట్, వెరీ గుడ్ మోడల్. సార్ ఇంకొక విషయం సార్, రేపు థర్డ్ వేవ్ ఒకవేళ అంటే రాదు అనుకుందాం సార్, దేవుల రాకుండా ఉంటే ప్రజలంతా బాగుంటారు. ఒకవేళ వచ్చింది అంటే కనుక ముందు జాగ్రత్తగా మీరు అంటే మీ ఇట్లాంటి క్రైసిస్ లో మీ ఎఫర్ట్స్ వేరుగుంటాయి సార్, మీరు డిఫరెంట్. ఎందుకంటే అందరూ కూడా ఈ రోజున మేము చూస్తా అంటే కూడా అందరూ అంటున్నారు, చెప్తున్నాం మేము కూడా డిఫరెన్స్ చెప్తుంటే అందరూ అంటున్నారు ఆయన ఉంటే ఇలా ఉండేది కాదు. డెఫినెట్ గా సార్ మేమందరం కూడా అనుకుంటాం మీరుంటే ఇలా ఉండేది కాదు, ఇంత పానిక్ గా సిచ్యువేషన్ అనేది ఈ రోజు స్టేట్ లో ఉండేది కాదు. మన స్టేట్ ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అయ్యేది సార్, అది మేమందరం కూడా అనుకునే మాట, మా మనసులో మాట. మీరు ప్లాన్ చేయండి సార్, మేమందరం కూడా మా సాయి శక్తిలో మేము వాలంటీర్ వర్క్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టమ్మా ఇది డెఫినెట్ గా దీన్ని కంట్రోలబుల్, ఇది చాలా కంట్రీస్ చేసుకున్నారు, జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని దేశాల్లో అయితే రాకుండా చేసుకున్నారు, వస్తానే కూడా ఇమీడియట్ కంట్రోల్ చేశారు, చాలా అలర్ట్ గా ఉన్నారు. అక్కడంతా కూడా హెల్త్ పరంగా కానీ క్యాజువాలిటీస్ కానీ ఎకానమీ కానీ రికవర్ చేసుకొని నార్మల్సీకి తీసుకొచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అయితే మీరు అన్నట్టు మన బ్యాండ్ విత్ కానీ మనకుండే రిసోర్సెస్ కానీ మన దగ్గర ఉండే డాక్టర్స్ మెడిసిన్స్ అన్ని కూడా తక్కువ ఉంటాయి, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మీరు చెప్పినట్టు మనం చేద్దాం. ఇప్పుడు ఈ వేవ్ 1లో వేవ్ 2లో ఎవరెవరైతే మన ఆలోచనకు వచ్చారో, ఎవరైతే ఇలాంటి సర్వీస్ చేస్తారో అందరినీ కూడా వల్ల ఒకసారి నెట్వర్క్ చేసి ఒకటి ప్రివెన్షన్కే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ప్రివెన్షన్ వచ్చేసిందంటే దట్ ఈస్ బెటర్, లేదంటే ఎట్లా క్యూర్ చేయాలి, రాకుండా ఎట్లా చేయాలి అది కూడా ఒక వర్కౌట్ చేద్దాం. లోకేశ్వరరావు గారు కూడా చెప్తున్నా, విజయ్ కూడా వర్కౌట్ చేస్తారు, అదే మాదిరిగా రాజశేఖర్ వీళ్ళంతా వర్కౌట్ చేసి ఒక 20-30 లక్షల పాపులేషన్ తీసుకొని ఇంటెన్సివ్ క్యాంపెయిన్ చేసి రాకుండా చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేద్దాం. అవి చేస్తే ఒక ఇంపాక్ట్ వస్తుంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ చాముండేశ్వర్ గారు. సార్ వీఆర్ లెఫ్ట్ విత్ ద రియల్ హోప్ ఛాంపియన్స్ లోకేశ్వరరావు గారు అండ్ రాజేంద్ర కుమార్ గారు. సార్ విత్ ద సపోర్ట్ ఆఫ్ భువనేశ్వరి గారు ఈ రోజు డ్రివెన్ ద హోల్ సిస్టమ్ అండ్ ఎకో సిస్టమ్ టు ద nook and corner of the villages in Andhra Pradesh, and we saved a lot of victims during this pandemic, sir. So Lokeshwara garu, we'll end up the call with these two speakers, sir. Lokeshwara garu unmute చేస్తూ మాట్లాడు. Even though odd timings లో కూడా మీరు జాయిన్ అయ్యి ఈ రోజు ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు సార్, బికాస్ ఆఫ్ ఈ టెస్టిమోనియల్స్ బట్టి చూడొచ్చు, యూ డన్ రిలెంట్లెస్లీ, యూ వర్క్ వెరీ హార్డ్, పుట్ స్టీనియస్ ఎఫర్ట్స్, దిస్ రిజల్ట్ దాని వల్ల వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్. లోకేశ్వర గారు చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. మేము గత గ్లోబల్ ఐకాన్, గ్లోబల్ హ్యుమానిటేరియన్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ ఫస్ట్ కనెక్ట్ అయ్యి నారా లోకేష్ గారు బిలీవ్ ఇన్ అవర్ కాన్సెప్ట్, నా ట్రీట్మెంట్తో తను చూసి 1 week లోనే హీ టుక్ ద ఓనర్షిప్. ఇది క్రీస్తు శకం ముందు, క్రీస్తు శకం తర్వాత లాగా నారా లోకేష్ గారు మా ట్రీట్మెంట్ చూసే ముందు, ఆయన తర్వాత మాకు బిగ్ డిఫరెన్స్ అండి. మేము ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదండి. మన వర్క్ అంతా చూస్తుంది, ఇంకా కంటిన్యూస్ వర్క్ చేస్తానే ఉంటాము. మన ఇప్పుడు జూమ్ మీటింగ్ లో మొదలు పెట్టి పేషెంట్స్ తగ్గుతా ఉన్నారు, కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక పాస్ చేస్తే అందరికి ఇంకా ఎక్కువ మందికి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ లైన్ వారియర్ అంటే వారియర్ ఈజ్ పేషెంట్ అండి. మన పేషెంటే వారియర్. తన భయం వచ్చినప్పుడు అయ్యో నేను వెళ్ళిపోతాను, నా ఫ్యామిలీ వెళ్ళిపోద్దు, నా ఆస్తులు వెళ్ళిపోతాయో, పిల్లలు. తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్ ఫ్యామిలీ అండి. వైఫ్ హస్బెండ్కి హెల్ప్ చేయడం, ఈవెన్ తనకి కోవిడ్ వచ్చుద్ది రాదు అని ఆలోచన లేదు. అట్లాగే పిల్లలు ఎంతో మంది చూస్తున్నాను, వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి, వాళ్ళ మదర్ దగ్గర, ఫాదర్ దగ్గర ఉండి టేక్ కేర్ చేస్తుంది. దే ఆర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ అండి. నర్సెస్, ఇప్పుడు ఆర్ఎంపీ వర్కర్స్, ఇంటికి వెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్స్ ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ ని రిస్క్ పెట్టి కూడా వెళ్ళి హెల్ప్ చేసేవాళ్ళు, ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు, ఎంతో మంది. అందరూ కలిసి టీం వర్క్ తో చేస్తాము. వాంట్ కంటిన్యూ ఈ లెక్కనే వీ విల్ కంటిన్యూ ది పర్సూ అండి. త్వరగా చెప్పినట్టు ఒక ఎకో మోడల్, ఒక సిస్టమ్ క్రియేట్ చేయటం, నాట్ ఓన్లీ కోవిడ్ కాదు, ఫ్యూచర్ లో డయాబెటిక్ కానీ, ఇప్పుడు చాముండేస్ గారు చెప్పినట్టు ఒక ఇండస్ట్రియల్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్ తీసుకుని ఒక మోడల్ చూపిస్తే, ఈ మోడల్ మళ్ళీ హోల్ ఇండియాకి, హోల్ రీసోర్స్ అండి. నాకు ఇండియా ఒకటే కాదండి, 40% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్ ఈజ్ లో రిసోర్స్. ద వరల్డ్ అమెరికా లిటరేచర్ లో రిసోర్స్ అంటే తక్కువ రిసోర్స్ లో మనం ఎట్లాగైతే కోవిడ్ లో 5,000 రూపాయలతోనో మెడిసిన్ తో ఎలా ట్రీట్ చేసుకునే వాళ్ళం, చాలా డిసీజ్ ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. అదే ఇంకొక మేజర్ ఇష్యూ కూడా, మన ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఈక్వల్ టు అమెరికా డాక్టర్ గా ఈక్వల్ గా కాన్ఫిడెంట్ గా గ్రాడ్యుయేట్ అయ్యేది కూడా మెడికల్ ఎడ్యుకేషన్ తో, అంటే సార్ సూపర్ అడ్వైస్ తో, బ్లెస్సింగ్స్ తో మనం ఇంకా ఇట్లాంటి ఇష్యూస్ చాలా ముందుకు తీసుకెళ్లాలని మాది మా ఆశ అండి. మేము కంటిన్యూస్ వర్క్ చేస్తానే ఉంటాము. చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఆపర్చునిటీ. Thanks a lot, sir. Thanks for joining the call, sir. Thanks for your insight, valuable insights. Sir, Rajendra Kumar garu. Unmute చేసుకొని మాట్లాడవచ్చు. Good afternoon, sir. Rajendra Kumar garu, carry on. నమస్కారం సార్. ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి. రాజేంద్ర కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సరే, మెడిసిన్ సపోర్ట్ కానీ అన్ని కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి రాజేంద్ర కుమార్ గారు కోఆర్డినేట్ చేయడం జరిగింది. అన్మ్యూట్ చేసుకోవాలి సార్. మ్యూట్ లో ఉంది సార్. ఎస్ రాజేంద్ర కుమార్ గారి దగ్గర ఎడిషనల్ డివైజెస్ ఏమైనా ఉంటే అవి కొంచెం తీసేయండి సార్. మొబైల్ ఫోన్స్ కానీ వేరే ఏదైనా డివైజెస్ ఉంటే అవి తీసేయండి. ఎక్స్టర్నల్ స్పీకర్ కూడా రిమూవ్ చేయండి సార్. సార్ రాజేంద్ర కుమార్ ఇప్పుడు మాట్లాడండి సార్. పోయాడు సార్. వినపడుతుందండి ఇప్పుడు విజయ్? మళ్ళా సౌండ్ రీసౌండ్ ఉంది. మీ దగ్గర డబుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. We seem to be having problem with our system, sir. లాభం లేదు సార్. సిస్టమ్ లో స్పీకర్ ఆఫ్ చేయండి సార్. చాలు, స్పీకర్ ఆఫ్ చేసి మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మ్యూట్ లో ఉంది సార్. ఓకే సార్. స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి. Am I clear now? Yes, sir. Now clear. Go ahead, sir. It's clear, sir. Clear అండి. Go ahead, Rajendra Kumar. Am I clear now? Yes, clear. బాగా వస్తుంది, మాట్లాడండి. Sorry, sir. My apologies for the technical glitch. Sir, సోను సూద్ గారు ఉంటే వారికి మన ట్రస్ట్ యాక్టివిటీస్ ఒకసారి చూపిద్దాం అంటున్నాను నేను. I have the presentation. ఆయన వెళ్ళిపోయారు, పర్లేదు, మీరు కంటిన్యూ టు డూ.
So, sir, if you permit, with your permission, first of all, let me thank you, sir, for giving us this opportunity. Under your guidance, under your constant support, India Trust is taking a lot of steps, lot of measures in trying to ameliorate the problems of the people suffering from COVID, sir. First of all, let me congratulate all the COVID frontline warriors. I've got a short presentation, sir. Mandul Manam, ఎలా సప్లై చేస్తాం, అసలు మన ట్రస్ట్ యాక్టివిటీస్ అనేది ఏంటి అనేది చాలా మంది మన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి తెలియకపోవచ్చు. ఒక 5 minutes మీరు టైం ఇస్తే ఆ ప్రెజెంటేషన్ ఒకటి మీకు చూపిస్తాం సార్. మేము ఇప్పుడు బ్రీఫ్ గా will you kindly enable the screen sharing please, Vijay? Yes, Done, sir. done, sir. You can share the screen. Yeah, that's it. సో ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే మనం ఇది మన మెంటర్ గారి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ తోని 1997 లో మన ట్రస్ట్ మొదలైందండి. Sir, sorry to interfere, sir. Please share the screen once again, sir. Please do screen share properly, sir. మళ్ళీ షేర్ చేయమంటారా? షేర్, యా, క్యారీ ఆన్. యా. ఇప్పుడు వచ్చి ముందుకెళ్ళండి. యా. ఈ ట్రస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ తోని 1997లో మొదలు పెట్టడం జరిగిందండి. విత్ ఏ క్లియర్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ ద పూర్ ఇన్ ది నేమ్ ఆఫ్ శ్రీ ఎన్టీ రామారావు గారు, our leader, our beloved leader, a legendary beloved leader, whose motive was service to humankind is service to God. ప్రస్తుతానికి మన మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు వారి ఆధ్వర్యంలో, వారి కాన్స్టెంట్ సూపర్విజన్ లో, గైడెన్స్ లో మన ట్రస్ట్ నడుస్తూ ఉంది. ఆ తర్వాత మన ట్రస్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పటి వరకు మనం కోవిడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ గత సంవత్సరం 2020లో కానివ్వండి, లేదా ఈ సంవత్సరం 2021లో కానివ్వండి, మేడం సపోర్ట్ తోని, సార్ యొక్క విజన్ తోని, హ్యాండ్ హోల్డింగ్ తోని మనం ఈ యాక్టివిటీస్ క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతున్నాము. మెయిన్ విజన్ అండ్ మిషన్ ఏమిటంటే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. మన కాన్సెప్ట్ ఐడెంటిఫైడ్ ది అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. వాళ్ళకి ఎడ్యుకేషనల్ నీడ్స్ కానీ, వాళ్ళవి యునో ఈజ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ లైఫ్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడం కానీ, లేదా డిజాస్టర్స్లో ముందుకు పోయి ఎలాగ వాళ్ళకి సర్వ్ చేయడం అనేది ఒక మిషన్గా పెట్టుకొని మొత్తం సొసైటీకి ఒక మంచి సొసైటీ, హ్యాపీ, హెల్దీ అండ్ సెల్ఫ్ రిలయబుల్ సొసైటీ ఉండాలని మనం దీన్ని మొదలు పెట్టామండి. ఆ విజన్ అండ్ మిషన్ తోని మన ట్రస్ట్ ఇప్పుడు ముందుకు పోతుందండి. మన ట్రస్ట్ ప్రస్తుతానికి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రిలీఫ్, ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్, దట్ ఈస్ యంగ్ యూత్ కి కెపాసిటీ బిల్డింగ్ సో దట్ దే కెన్ పికప్ ఎంప్లాయ్మెంట్. ఆ తర్వాత సేఫ్ డ్రింకింగ్ వాటర్ త్రూ ఎన్టీఆర్ సుజలా ప్రాజెక్ట్ ద్వారా ఈ 5 స్కీమ్స్ మనవి ప్రస్తుతానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నడిపించడం జరుగుతూ ఉందండి. అంతేకాకుండా మనం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా చాలా మంది తలసీమియా చిల్డ్రన్, తలసీమియా అనేది ఒక జెనెటిక్ డిజార్డర్, బ్లడ్ డిజార్డర్. ఆ పిల్లల లోపల ఈ హీమోగ్లోబిన్ ఫార్మింగ్ సెల్స్ వగేరా ఉండవండి అవి. వాళ్ళకి మనం రెగ్యులర్ గా బ్లడ్ సప్లై చేస్తూ ఉండాలి, ఫ్రీగా ఇస్తాము. ఎవ్రీ మంత్ దే రిక్వైర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేకుంటే ఆ పిల్లలు దే విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్. సో అటువంటివి మనకి 3 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నవి. ఫ్రీగా బ్లడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మనం తలసీమియా వాళ్ళకి, అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, అండ్ క్వాలిటీ బ్లడ్. అవర్స్ ఈజ్ NABH అండ్ ISO సర్టిఫైడ్. ప్లస్ we also conduct nucleic acid test, NAT, to ensure the safe blood. NAT ఎప్పుడు చేస్తామంటే ఆ బ్లడ్ లో లేటెంట్ ఏమైనా వైరస్ ఉన్నా కూడా విత్ ఇన్ 1 week, లైక్ HIV ఉంది, HIV విండో పీరియడ్ లో బయటపడుతుంది. కాబట్టి విండో పీరియడ్ లో ఉన్నా కూడా నార్మల్లీ బ్లడ్ తీసుకొని ఎవరు ఎక్కిస్తే మనకు తెలియదు. మనం NAT చేస్తే
న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ చేస్తే మనకి అందులో ఏమున్నా కూడా అది బయటపడుతుంది. సో సేఫ్ ట్రాన్స్ఫ్యూజన్. సో వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ వీ ప్రొవైడ్ సేఫ్ బ్లడ్ టు ది పీపుల్. సో మనకి 3 బ్లడ్ సెంటర్స్ ఉన్నాయండి, హైదరాబాద్, వైజాగ్ అండ్ తిరుపతి. 100 తలసీమియా చిల్డ్రన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈ పాండమిక్ టైంలో మనకి చాలా కష్టమైంది, ఎందుకంటే ఈ పాండమిక్ నుంచి లాక్డౌన్ వల్ల చాలా మంది మన డోనర్స్ రాలేకపోయారు. లాస్ట్ ఇయర్ మనకు వచ్చే రెగ్యులర్ డోనర్స్ లో చాలా మంది యూత్ రీలోకేట్ అయ్యి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి దూరంగా ఉండి చాలా ప్రాబ్లమ్స్ మొదలయ్యాయండి మనకి. అవి ఇప్పటి వరకు మనం ఒక 5 లక్షల మంది వరకు పూర్ పీపుల్కి కానీ నీడీ పీపుల్కి కానీ క్వాలిటీ బ్లడ్ వితౌట్ కాంప్రమైజింగ్ వితౌట్ ఎనీ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేశాము. ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ లేదు. ఇక్కడ ఇది చూసే దాంట్లో చిన్న పిల్లలకి మనం ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం మన తలసీమియా సెంటర్ హైదరాబాద్లో. తర్వాత రూరల్ ఏరియాస్లో, గ్రామాల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్స్, డెంటల్ కానివ్వండి, క్యాన్సర్ స్క్రీనింగ్ కానివ్వండి, మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళకి ఐడెంటిఫై చేయడం, డయాగ్నోస్ క్రియేట్ చేయడం, దెన్ అవేర్నెస్ న్యూట్రిషన్ గురించి కానీ, హైజీన్ గురించి కానీ, శానిటేషన్ గురించి కానీ ఒక విధమైన అవేర్నెస్ ఆ ప్రజల్లో క్రియేట్ చేసి వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. ఏ హెల్దీ వర్కర్, ఒకసారి ఆ ఫ్యామిలీలో హెల్త్ బాగుంటే వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, నేషన్ బిల్డింగ్ లో కూడా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు మనం 8,000 హెల్త్ క్యాంప్స్ మనం హోల్డ్ చేసాం, కండక్ట్ చేసాం. 12.5 lakh బెనిఫిషరీస్ మన ద్వారా 12,50,000 మందికి బెనిఫిట్ జరిగింది. 12 కోట్ల రూపాయల విలువైన మెడిసిన్స్ మనం సప్లై చేసాం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు. తర్వాత ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ సెక్టర్లో మనం చల్లపల్లి, వరంగల్ లాంటి ప్లేసెస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్టల్ పెట్టి 6th నుంచి 10th వరకు ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బోర్డింగ్, కంప్లీట్లీ ఫ్రీగా మనం వాళ్ళకి చదివిస్తున్నాము. వాళ్ళకి అనాథ పిల్లలు వాళ్ళని మంచి ఒక సిటిజన్స్గా తయారు చేయడం కోసం మనం వాళ్ళలో ఒక విధమైన ఇంపార్టింగ్ గుడ్ స్కిల్స్ అండ్ వాల్యూ సిస్టమ్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఏదో నార్మల్గా కాదు, వాళ్ళకి నార్మల్ స్కూల్స్లో ఎలాగ ఎడ్యుకేషన్ జరుగుతుందో అదే స్టాండర్డ్లో, అంతకంటే కూడా ఇంకా మంచి స్టాండర్డ్లో వాళ్ళకి మనం చదువు చెప్తున్నామండి. 3 స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్ గండిపేట క్యాంపస్ 1 మంది, ఆ తర్వాత చల్లపల్లి, వరంగల్. సబ్సిక్వెంట్లీ వరంగల్ పిల్లల్ని మనం రీలొకేట్ చేసి గండిపేట క్యాంపస్ తీసుకొచ్చాం. ఆ తర్వాత కొంతమంది చల్లపల్లి కూడా పంపించాం. ఈ పిక్చర్స్ ఏవైతే మీరు చూస్తున్నారో, దీస్ పిక్చర్స్ బిలాంగ్ టు దాట్. దీస్ ఆర్ అవర్ చల్లపల్లి క్యాంపస్ స్టూడెంట్స్. And employment livelihood, like I said, we want to create capacity building among youth. Chadukunnaru, students are educated, but then they are not employable. They don't have the soft skills. Our soft skills develop cheyadam kosam we started skill developmental centers for the poor people or even for the educated people, but who have been provided employment skills, soft skills, so that we also provide them a platform for getting employment. And also women empowerment, we also provide certain skills to the women like stitching and all. These are the activities we undertake under employment and livelihood, skill development among rural youth. So far we have trained about 12,000 youth and 2,500 youth candidates have been placed in different positions with various companies. Tarvata we spoke about safe drinking water. We are providing safe and affordable drinking water at rural areas anamata. So we are providing 20 liters of safe drinking mineral water for 2 rupees. This is, of course, we have implemented with these 100 clusters in collaboration with the government, and these are still functioning. There's a system of wherein one mother plant with 20 rural dispensing units will cover a population of about 50,000. ఇప్పటి వరకు అండి we have benefited about 3.5 lakh
beneficiaries through these safe drinking water plants, Kuppam plus CRDL lo rendu unnai, Chilkalurpeta, and again another 57 RO plants, reverse osmosis plants, through which we provide safe drinking water. It's all automatic. ఇది ఇందాక our mentor శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం ఫ్లడ్స్ లో కానీ ఎక్కడ ఏమొచ్చినా సరే ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ లో స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి మనం వాళ్ళ జనాలు తీసుకొచ్చాం. దిస్ వాజ్ ఇన్ 2014. మీరు చూడొచ్చు మన బిలౌడ్ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు విమానంలో ఎవరైతే మనం అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేస్తున్నామో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ నుంచి వాళ్ళని స్పెషల్ ఫ్లైట్ ద్వారా తేవటం. సిమిలర్లీ అటువంటి పరిస్థితుల్లో కర్నూలు ఫ్లడ్స్ కానివ్వండి, ఫాలియన్ సైక్లోన్ కానివ్వండి, హుదూద్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చి అక్కడ పిల్లలకి పుస్తకాలు ఇచ్చింది, మందులు, మెడిసిన్స్, more than 15 crore worth rupees of medicines have been distributed to them. ఆ తర్వాత 10 lakh rupees worth of notebooks మనం కేరళలో కూడా పిల్లలకి ప్రొవైడ్ చేసాం. మనం లాస్ట్ ఇయర్ యాక్టివిటీస్కి వస్తే 2020 కోవిడ్ యాక్టివిటీస్ వస్తే 2.5 lakh ఫేస్ మాస్క్స్ మనం సప్లై చేసాం, more than 1 crore rupees worth. Then we distributed packed meals, food, fruits, vegetables to the guest workers and poor people. 50 plus more than 50 awareness camps we create chesi public ki manam poor people ki medicines avi free ga distribute chesam. Hyderabad lanti city lo kuda Guntur, Vizag and Tirupati at different locations cooked food free ga manam distribute chesam through NTR Memorial Trust. ప్రస్తుతం ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో 2021లో ఎప్పుడైతే కోవిడ్ పెరిగిందో ఇక్కడ మనం 24/7 హెల్ప్ లైన్ క్రియేట్ చేసాం. త్రూ SOS TDP 1708 అంటే 1708 మందిని మనం ఇమీడియట్లీ హెల్ప్ చేసాం వాళ్ళకి ఇన్ వేరియస్ ఫార్మ్స్. 1384 మందికి టెలిమెడిసిన్ త్రూ లోకేశ్వరరావు గారు, డాక్టర్ లోకేశ్వరరావు గారు ప్లస్ అదర్ డాక్టర్స్ ద్వారా మనం వాళ్ళకి సహాయం అందజేసాం. ఆన్లైన్ వాళ్ళకి టెలిమెడిసిన్, దెన్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆక్సిమీటర్స్ వగైరా ఇచ్చాం, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేసాం, ఆక్సిజన్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ప్రొవైడ్ చేసాం, ఫేస్ మాస్క్స్ అండ్ శానిటైజర్స్ ప్రొవైడ్ చేసాం, ఆక్సిఫ్లోమీటర్స్ ఇవి మనం హాస్పిటల్స్ కి. దెన్ ఇక్కడ ఇంకో చూస్తే ఆయన దానేశ్వరరావు గారు అని చెప్పి ఒకరు వచ్చారు మన దగ్గరికి హైదరాబాద్లో. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవి కూడా వాళ్ళకి మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఇచ్చాం, వీటిని సర్క్యులేట్ చేస్తున్నాం మనం. సిమిలర్లీ ఆక్సిఫ్లోమీటర్స్ కుప్పం హాస్పిటల్కి 50 వరకు మనం పంపించాం. దెన్ కుప్పంలో మనం ఇదండి, దిస్ ఈస్ ది థింగ్ వేర్ యూ హావ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రీ ఆక్సిమీటర్స్ టు ది పేషెంట్స్. దెన్ ఫ్రీ ఫుడ్ ఇన్ కుప్పం హాస్పిటల్ అట్ వేరియస్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సార్ చెప్పారు ఇందాక పూర్ అండ్ డెస్టిట్యూట్ డెడ్ బాడీస్ కి వాటిని క్రిమేట్ చేయడంలో కూడా ఒక విధంగా విత్ డిగ్నిటీ అండ్ డీసెన్సీతోని వాళ్ళని క్రిమేట్ చేయడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ముందడుగు వేసింది. కుప్పంలో కూడా అదే మనం చేసాం. ఇంకా కూడా ముందు కూడా ఎవరికైనా అవసరం ఉంటే ఈ సహాయం వాళ్ళకి అందజేస్తాం మనం. కొన్ని వీడియోస్ ఇవి దేర్ people who have been helped by us, they have come forward. Videos nadustunnaya? Only that will be transferred. Yeah. The video is not playing. ఆ తర్వాత sorry, that video somehow is taking a lot of time. We seem to have network problem. Through NTR Memorial Trust, 6 oxygen generating plants మనం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నామండి. అందులో 4 ఆక్సిజన్ ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్లో, 2 ప్లాంట్స్ తెలంగాణలో వి ఆర్ ఎస్టాబ్లిషింగ్. ఒక ప్లాంట్ ఆల్రెడీ పని జరుగుతూ ఉంది కుప్పంలో,
Kuppam Government Hospital Lopla. It will provide continuous oxygen to 50 beds. Inkoka Modu, Takkali, then Palakulu, Repallo Goda, we have taken up the issue with the concerned collectors. Letters rasam valatoni touch lo unnam. Permission ragane akkada kuda plants establish chestam. Similarly Telanganalo 2 plants ki memu places identify chese sthitilo unnam. Once the places are identified, we will establish these plants in Telangana also. Thank you very much, sir. That's all I have about activities in the trust. Our activities will continue, sir, under your guidance, under your constant inspiration, and with the support of our managing trustee, Srimati Nara Bhuvaneshwari Garu. We will continue to do our best, sir. We will not leave any stone unturned in making your dreams come true, to ensure that we prevent, rather than going for a curative action, వచ్చిన తర్వాత మందులు ఇచ్చి ట్రీట్ చేసే బదులు రాకముందే దాన్ని రానివ్వకుండానే ప్రయత్నం చేయాలని చెప్పి మీ యొక్క ఆశయాన్ని మేము తీసుకొని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ముందంజ వేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you, Rajendra Kumar garu, for valuable insight and for all the support you are giving from NTR Trust. And we would like to thank Bhuvaneshwari garu as also for creating this ecosystem to help out all the victims during the pandemic. Sir, thanks a lot, sir. Thanks for your time. Thanks for joining the call as well. Sir, with your closing remarks, we'll end up the call. మరొకసారి అందరికీ నమస్కారాలు. అదే మరిగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి కూడా, హీరోస్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు చేసిన పని అమోఘం. దీన్ని మనస్ఫూర్తిగా ప్రజలందరి తరపున అభినందిస్తున్నాను. ఇప్పుడే మనందరం కూడా చర్చించుకున్నాం. ఒక పక్క సోను సూద్ గారు చెప్పారు, ఒక స్ఫూర్తినిచ్చారు. లోకేశ్వరరావు గారు అమెరికా నుంచి ఇక్కడ ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఎన్ని గంటలైనా పర్లేదు నేను అందుబాటులో ఉంటాను ముందుకొచ్చి వారి సేవలు అందిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కూడా ఎవరైతే భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో మన రాజేంద్ర కుమార్ గారు చాలా టైమ్లీ డెసిషన్ తీసుకోవడం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పినంత చేయడం, టైమ్లీ డెలివరీ పంపేయడం, ఇవన్నీ చేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు మనం అందరం కూడా 2వ వేవ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా కూడా నెంబర్ కానీ డెత్లు కానీ ఎక్కువగానే ఉన్నాయి. దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మళ్ళీ అనుకోని విధంగా ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు వేవ్ 3 కూడా వస్తే దానికి కూడా మనం ప్రిపేర్ కావాలి. ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొద్దాం. ఎంతమంది వీలైతే అంతమంది ఫ్రంట్ లైన్ వారియర్సే కాకుండా హోప్ ఛాంపియన్స్ కూడా ఎన్యూమరేట్ చేద్దాం. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రజల్లో అవేర్నెస్ తేవడం, ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెంచడం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ వైఫల్యం వల్ల చాలా మంది అనాథులు అయిపోయారు, చాలా ఇబ్బందులు వచ్చాయి, ఆర్థికంగా చాలా చితికిపోయారు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకొని వాళ్ళని మళ్ళీ మామూలు వ్యక్తులుగా వాళ్ళు నిలబడే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానిపైన మన ఒత్తిడి మనం పెంచుతూనే ఉంటాం. ఇంకొక పక్కన మన బాధ్యత కింద, ఒక సామాజిక బాధ్యత కింద మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రభుత్వాన్ని చెప్పి మనం వదిలిపెట్టకుండా మనం కూడా చేద్దాం. ఏదైతే హోప్ ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళంతా ముందుకు రావడం. ఇంకొక పక్కన మనం ఇప్పటికే ఒక సిస్టమ్ ఒకటి స్టెబిలైజ్ చేశాం. దాని ద్వారా ప్రివెంటివ్గా ఏం చేయగలుగుతామో మనం ముందుకు పోదాం. ఇవన్నీ చేద్దాం. చేస్తూనే ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా చేద్దాం. వేవ్ 1లో మనకు కొన్ని అనుభవాలు వచ్చాయి, వేవ్ 2లో కొన్ని అనుభవాలు వచ్చాయి. ఇవన్నీ మనం చేసిన పనులన్నీ కూడా ఉన్నాయి. దీన్ని ముందుగానే విజువలైజ్ చేసుకుని ఒక విజన్తో వేవ్ 3 అంటూ వస్తే రాకుండా చేయడానికి ఏం చేయాలో చేద్దాం. ఒకవేళ వస్తే ఏ విధంగా ఫేస్ చేయాలో దానికి కూడా మనం సమాయత్తమై, తక్కువ ఎక్కడ చూసినా
ఈ యొక్క విపత్తు పెరగకుండా ఏ విధంగా నివారించగలుగుతా నివారించడం, ఒకవేళ నివారించలేకపోతే ఆ ఇబ్బంది కూడా తగ్గే విధంగా, ఆ క్రైసిస్ కూడా తక్కువ వచ్చే విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోయి దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఈ సమావేశంలో మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్లే కాదు, ఇంకా చాలా మంది రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అభినందిస్తున్నా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటి వరకు సేవలు అందించడానికి సహకరించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే కాకుండా చాలా మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ బాగా పనిచేశారు, వారిని వాళ్ళు ఎక్కడున్నా, అదే సమయంలో ఎవరైతే ఎన్జిఓస్ కానీ వ్యక్తులు కానీ చాలా త్యాగాలు చేశారు, చాలా కష్టపడ్డారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కష్ట సమయంలో మానవత్వం అనేది బయట వస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ గా ప్రవర్తించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కానీ, దేశంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, మనం ఏమాత్రం కూడా అజాగ్రత్త పనికిరాదు, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఒక సంక్షోభంగానే భావించి ఆ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో దానికి సమాయత్తం అయితే తక్కువ డ్యామేజ్ తో మనం బయటపడగలుగుతాం. అట్లా కాకుండా మళ్ళా కాంప్లసెన్సీ వచ్చి పర్వాలేదులే ఏమీ కాదు అనే ధీమాగా వస్తే ఆ ధీమాని మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మన వంతు కర్తవ్యంగా ఈ రోజు ఏదైతే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం, టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ కింద తీసుకొచ్చాం, ఎక్కడెక్కడ ఛాంపియన్ ఎవరైతే హోప్ ఛాంపియన్స్ తీసుకొచ్చాం, డాక్టర్స్ ని తీసుకొచ్చాం, అదే మరిగా మిగిలినందరినీ కూడా తీసుకొచ్చి ఎక్కడికక్కడ మనం ఏ విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంపాక్ట్ వచ్చే విధంగా, ఆరోగ్యపరంగా కూడా సమస్యలు లేకుండా ఏ విధంగా ఉండే విధంగా మనం గైడ్ చేస్తున్నాం. ఇది కంటిన్యూ చేద్దాం. దీనికి ఇంకా మీరు సజెషన్స్ ఇస్తే దీనికి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి మళ్ళా ఏ విధంగా పోవాలో మనం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని, అదేవిధంగా ఈ క్రైసిస్ లో పోరాడిన ప్రతి ఒక్కరిని, ఈ హీరోస్ అందరినీ కూడా పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే చాలా మంది కుటుంబ సభ్యులు చనిపోయారు, ఎవరైతే కోవిడ్ లో చనిపోయారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ ఇబ్బందుల నుంచి చాలా ఒక క్రైసిస్ నుంచి మళ్ళీ చనిపోయే ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు చాలా సైకలాజికల్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారందరినీ కోరుతున్నా, ధైర్యంగా ఉండండి. మీకు దేవుడు సహకరించాడు కాబట్టి మళ్ళీ మనందరం కలిసి మిగిలిన కూడా సహకరించే విధంగా మనం ముందుకు పోదాం. ఇంకొక పక్క చాలా మంది ఆర్థికంగా, సామాజికంగా, లేకపోతే సైకలాజికల్ గా చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా చేయాలో, మళ్ళీ ఒక నిర్మాణాత్మకంగా ఏమేం చేస్తే వాళ్ళందరూ రికవర్ అవుతారో, మామూలు వ్యక్తులు అవుతారో, దానికి కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం అనుకున్న లక్ష్యాన్ని పూర్తిగా నెరవేరలేదు, ఇంకా మనందరికీ ఆ వర్క్ ఉంది. అందరూ మళ్ళీ నిలదొక్కుని ధైర్యంగా ముందుకు పోయే వరకు మన బాధ్యత ఉంటుంది. దానికి పూర్తిగా అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ.